ఆదిత్యాది నవగ్రహ శుభకరాः మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణాः మాసాశ్చ ఋతవస్తథైవ దివసాः సంధ్యాస్తథా రాత్రయః సర్వే స్థావరజంగమా ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం. అందరికీ నవగ్రహాలన్నీ కూడా మంచి చేయాలని కోరుకుంటూ రాశి ఫలితాలు. మేషరాశి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 14, మంచి ఆదాయం ఉంటుంది. వ్యయము 2, ఖర్చు తక్కువ లాభం ఎక్కువ. ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. రాజపూజ్యము 7. సో మెచ్చుకునేటువంటి వారు 7 ఉంటారు. అవమానం 1, అవమానించే వాళ్ళు 1 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం మాత్రం బాగానే ఉంది. కానీ ఏలినాటి శని వెనకనే ఉంటాడు. శని మీ వెనక ఉన్నాడు, అంటే 12వ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం. ఆయన కొరడా పట్టుకొని కొడతానే ఉంటాడు, అత్యాశ పెడతానే ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు రాపిస్తాడు. నెత్తి మీద ఉంటాడుగా, ఇప్పుడు నెత్తి మీద నుంచి ఇక్కడ దిగుతాడు, కన్నీళ్ళకి దిగుతాడు ఇక్కడ నుంచి. సో వినకూడనివి వింటారు, మాట్లాడకూడనివి మాట్లాడతారు, చూడకూడనివి చూస్తారు, కళ్ళు ఏడుస్తాయి. ఇది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గట్టిగా ఉంటుంది. అందుకే నీలాలమాల ఒకటి ఉంటుంది, మయూరమాల ఒకటి ఉంటుంది. ఆ మయూరమాలని తప్పకుండా మేషరాశి వాళ్ళందరూ ధరించండి. ఈ ఆదాయం కలగాలి అన్నా, వ్యయం తగ్గాలి అన్నా మీరు మాత్రం మయూరమాల ధరిస్తేనే శని బాధ తగ్గుతుంది. తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందే. ఇక శనిది అయిపోయింది కదా. ఈ శని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ 12వ స్థానంలోనే ఉంటాడు. సో ఏలినాటి శని ప్రభావము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. సో డిసెంబర్కి, నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేసరికి భుజాల మీదకి వస్తాడు. బరువు బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి. ఒక విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి, అన్నీ జరుగుతాయి. సో అది కూడా ఎప్పుడవుతుందో చెప్తాను, వినండి. సో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏంటంటే, వీళ్ళకి మిథున రాశి లోపల గురువు సంచారం ఉంటాడు. గురువు మిథునం అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం అంటే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ఇవన్నీ కూడా ఎప్పటిదాకా జరుగుతాయి? మనకి 1వ తారీఖు జూన్ వరకు జరుగుతుంది. సో జూన్ నుంచి ఏమవుతాడు? గురుగ్రహము మనకి ఏ రాశి లోపలికి వచ్చేస్తాడు? కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే 31 అక్టోబర్ వరకు ఉంటాడు. సో ఎంత? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4 నెలల కాలం మాత్రం సూపర్ టైం. అప్పుడు మీకు ఆదాయము 14% సూపర్గా ఉంటుంది. 14 అంటే అల్టిమేట్ అనమాట. అంటే ఈ 4 నెలలు మేషరాశి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయము. కొంచెం అంటే 100లో 67% కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు అప్పుడు చేయాలి, యజ్ఞ యాగాది కర్మలు చేయాలి. అంటే మీరు ధనత్రయోదశికి శ్రీమహాలక్ష్మి యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి. సో ధనత్రయోదశి వరకు బాగుంటుంది. శ్రీమహాలక్ష్మి యాగం చేసుకుంటే యోగం కలుగుతుంది. సో వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసుకోండి. ధార్మిక కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, సుఖము, కార్యసిద్ధి కలుగుతుంది, తర్వాత కుటుంబంలో సహకారం కలుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. సో మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుందండోయ్, లక్ టైం ఉంటుంది. ఇక్కడి వరకు కొంచెం బాగుంటుంది అన్న కదా. ఎస్, మళ్ళీ సింహరాశి లోపలికి ఎప్పుడు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 5వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు పంచమ గురువు యోగకారకుడు అవుతాడు. గురుడు 5వ స్థానానికి వస్తే ఏంటంటే గురుడు 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానము, 11వ స్థానంలో యోగిస్తాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే 5వ ఇంట్లో గురువు రాగానే సింహరాశి లోపలికి వస్తాడు. కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే, చెప్పాను కదా, ధనత్రయోదశి నుంచి తీసుకొని మనకి భీష్మ ఏకాదశి అనుకోండి, భీష్మ ఏకాదశి కూడా కాదు, అంతే, గీతా ఏకాదశి వరకు, అక్కడి వరకు మాత్రం, అంటే డిసెంబర్ 21వ తారీఖు వరకు, ఉత్తరాయణం కాలం వరకు అదృష్టాన్ని ఇస్తాడు. చూడండి, సూపర్ టైం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. పంచమ గురుడు యోగిస్తాడు, కానీ వక్రత్వంలోకి వచ్చి రాగానే యోగించడు. అతిచారుడు అయినప్పుడు మాత్రమే యోగిస్తాడు. కేవలం 1 నెల రోజులు మాత్రం సూపర్ టైం ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క అభీష్ట సిద్ధులు అన్నీ కలుగుతాయి. కాబట్టి అది అన్నీ కలగడానికి ఎందుకోసమంటే
మన అదృష్టం మంచిగా ఉన్నా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేం. సో అదృష్టం ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కాకపోతే మన బ్రెయిన్ బాగలేదు, మనకి రావాల్సినవి ఆలోచించాల్సినవి మనం సరిగ్గా లేము, మన చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా లేరు, దైవమే మనల్ని కాపాడాలి. కాబట్టి మేషరాశి వారికి అందరికి చెప్పేది ఏంటంటే ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగానికి బుక్ చేసేసుకొని రెడీ అయిపోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వారికి ఏలినాటి శని సమస్య ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము. ఇక్కడ పాకెట్లో మేము ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం, మయూరమాల తీసుకుంటే ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం. ఆ నిత్య దర్శన యంత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం మీద ఏదైనా ఒకరోజు, ఈ సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒకరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహం కానటువంటి వారు మాత్రం శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తొందరగా వివాహం అవుతుంది. మేషరాశి వారికి మనోభీష్ట ప్రాప్తి కలుగుతుంది. సో అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కొంచెం దూరం, అక్కడ కొంచెం దగ్గర, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒక నానుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచే స్వామివారు అక్కడికి ఎక్కారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు. నేనైతే అడ్వైజ్ చేసేది ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారి కొండెక్కండి, శని ప్రభావం నుంచి దూరం అయిపోండి, అంత బాగుంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం లక్ టైం ఎప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుంచి తీసుకొని డిసెంబర్ 21వ తారీఖు వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం లక్ టైం, సూపర్ టైం కలిసి వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరము పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 3, అవమానం 1. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఆదాయం 8 ఉంది. ఇది ఎలాగనంటే ఇన్ఫినిటీ ఇలా ఉంది కదా, అంటే పైన చూసినా ఒక 0, కింద చూసినా ఒక 0, 2 కలిపితేనే 8. అంటే ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. రావడము పోవడం రెండూ జరుగుతాయి. నో నిల్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. రావడము పోవడం రెండుకు ఒకటే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకి మాత్రం చిల్లు, జేబుకి ఒక రంధ్రం పడుతుంది. ఇలా డబ్బులు పడతాయి, అలా వెళ్ళిపోతాయి. సో రుణం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు ఎక్కువవుతుంది. సో వృషభ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే కంగారు పడొద్దు, డబ్బులని పోతాయేమో అనుకోకూడదు. వ్యయం ఎక్కువగా ఉంది అని అంటే భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు అని అర్థం. సో అది మీరు చేయలేదనుకోండి దొంగల పాలవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలంటే తప్పదు, అప్పులు తీసుకోవాల్సిందే. అప్పు చేయండి, ఇల్లు కొనుక్కోండి, తర్వాత భూములు కొనుక్కోండి. దానివల్ల మీ నిరర్థకంగా పోవాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంది, వ్యయం కూడా మంచిదే. దానివల్ల రాజపూజ్యం 3 ఉంటుంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటారు, తిట్టేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఇక వీరికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అనేది కనుక చెప్పుకుంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి 1వ తారీఖు వరకు, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడనమాట. అంటే భుజం మీద చేసి ఏం కంగారు పడకరా నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టే. అంటే జూన్ లోపలనే మీరు ఏమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. జూన్ లోపలనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది తప్పులు ఏం చేస్తారు అంటే డబ్బులు వస్తాయి, గురుడు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తారు, ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతుంది,
ఏం రాదు, అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబుల్ చేస్తా అని అనుకుంటారు. మీరు డబుల్ చేయడం కాదు, సున్నా అయిపోతుంది. గేమ్ ఎక్కువగా ఉంది కదా, సున్నా అయిపోతుంది. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే, బ్యాంక్ రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. ఇట్లాగే మొన్న నాకు తెలిసిన నా శిష్యుడు, వాడికి ఒక ఇల్లు అమ్మితే 70 లక్షలు వచ్చాయి, 70-80 లక్షలు 90 లక్షల దాకా వచ్చాయి. వస్తే ఏం చేశాడు, తీసుకెళ్ళి కరెక్ట్గా జనవరి 30వ తారీఖుకి పోయి వెండిలో పెట్టుబడి పెట్టాడు. అదే రోజు 325 రూపాయల దగ్గర వెండి కొన్నాడు. పెరుగుతుందేమో, 300 పడిందిగా, మళ్ళీ పెరుగుతుంది కదా, 3 లక్షలు పడిపోయింది కదా అని 3,25,000 దగ్గర కొన్నాడు. అది మొత్తం పడిపోయి 2 లక్షలకు వచ్చింది. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి, కంప్లీట్గా ఎగిరిపోయాయి. అదే లోన్ నేను చెప్పా, లోన్ తీర్చేయరా, హౌసింగ్ లోన్ ఉంటే తీర్చేయరా అని చెప్తే, లేదు గురుగారు వెండి మీద డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి గురుగారు, అప్పుడు అది కట్టేసి ఉంచుకుంటా అన్నాడు. ఉన్నాయి కాస్త పోయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ తప్పులు చేయకండి. స్టాక్ మార్కెట్లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పనే చేస్తాడు, ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి మీకు ఉంటుంది చూడండి, అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు, మీతో కొట్లాడతారు. అమ్మ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉందిరా, నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, తాత ఆస్తి నాకు కూడా హక్కు ఉందిరా అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతుంది. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమిటి, ఎప్పటి నుంచి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంతసేపు వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన సమస్యలు వస్తాయి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా, 4వ ఇంట్లో గురువు వచ్చేస్తాడు. అప్పుడు ఏంటి, వృషభం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, 4వ ఇంట్లో గురువు వస్తే ఏం చేస్తాడు, గురుడు 4వ ఇంట్లో అంత యోగకారకుడు ఏం కాడు. నాట్ గుడ్ నాట్ బ్యాడ్. మానసిక ప్రశాంతత ఇవ్వడు, ఇళ్ళు రుణంకి వెళ్ళిపోతాయి, అప్పుల పాలవుతారు. తర్వాత మీరు ఎవరైతే బాగా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి ముద్దు చేస్తారో వాళ్ళే మీకు విపరీతంగా దెబ్బలు కొడతారు, వాళ్ళతోటే మీకు సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైతే అతిగారాభం చేస్తారో వాళ్ళు మీకు అతిగా మోసం చేస్తారు. గృహ రుణాలు పెట్టుకునే అవకాశం, అక్కడ సమస్యలు వస్తాయి, బంగారం తాకట్లు పెట్టే వస్తుంది, మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ ఒక మంచి జరుగుతుంది, దానివల్ల కొంచెం ధనలాభం కలుగుతుంది. మీకు రియలైజ్ అవుతారు ఎవరు మీ వాళ్ళు కాదు అని ఒకటి మాత్రం రియలైజ్ అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు మాత్రం ఎంతకి అంతే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మాటని చాలా పొదుపుగా వాడుకోండి, అప్పులు ఈ సంవత్సరం క్లియర్ చేసుకోండి అండ్ సుఖపడండి. ఈ సంవత్సరం నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి, సుఖపడండి. భోగాలు అనుభవించే టైం వృషభ రాశి వారికి, భోగ సుఖాలు అనుభవించే టైం. టూర్లు కొట్టండి, భార్య పిల్లలతో తిరగండి, మంచి ఖర్చు పెట్టుకోండి. వ్యయం ఎక్కువగా ఉందంటే హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి. ఏది ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళీ సడన్గా డబ్బులు పోయినాయి అనుకోండి, అబ్బా యూరప్ ట్రిప్ కొట్టినా అయిపోతుండే, పలానా ఇది కొనుక్కున్నా అయిపోతుండే, పలానా బంగారం కొనుక్కున్నా అయిపోతుండే, పైసలన్నీ పోయినాయి అని బాధపడతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ పెట్టుకోకండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి వృషభ రాశి వారు. సో నేను మీకు ఒక పరిహారం చెప్తాను. వృషభ రాశి వారికి ఏంటంటే, ఈ సంవత్సరం గురువు ప్రతికూలతకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి గురుగ్రహమాలను ఒకటి వేసుకోండి. అదేవిధంగా గురుగ్రహమాలను వేసుకోండి. తప్పకుండా అక్షయ తృతీయ మీకు మెయిన్ డే అనమాట. అక్కడ దాకానే మీకు లక్. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి, యంత్రాన్ని తీసుకోండి, మీ అదృష్టాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసుకోండి. కాబట్టి అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు మిస్ చేసుకోవద్దు. మీ అందరి కోసం అని చెప్పి నేను 3 కాలాలు, సంవత్సరం మొత్తం మీద 3 సార్లు యాగం చేస్తాను. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో లక్ వస్తుంది. ప్రతి రాశి వాళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక లక్ వస్తుంది. సో మేషరాశి వాళ్ళకి ధనత్రయోదశికి లక్ టైం వస్తే, వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి లక్ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్షయ తృతీయకి లక్ను రెడీ చేసి పెట్టుకోవాలి. సో రాబోయే నష్టం రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగానికి ఇప్పుడే బుక్ చేసుకోండి.
మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసమంటే నేను 100 మందికే టికెట్ ఇస్తాను కాబట్టి, సో 100 మందిలో మీరు ఒక్కళ్ళు అవ్వండి. అక్షయ తృతీయ యాగం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఏప్రిల్ 17వ తారీఖు అక్షయ తృతీయకి సిద్ధం అవ్వండి. తర్వాత గురుగ్రహ మాల ఇస్తాను, గురుగ్రహ మాల వేసుకోండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారు తప్పకుండా ఎవరి దర్శనం చేసుకోవాలో తెలుసా? కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి అభిషేక దర్శనం చేసుకోండి. అమ్మవారికి బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. కుంకుమ వర్ణం బార్డర్ ఉండాలి, లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి. సో బంగారు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారికి బహుకరణ పెట్టండి. మీ జీవితం లోపల ఏ సమస్యలు గురుగ్రహ ప్రతికూలత వల్ల రావు. కానీ మీకు ఒక లక్ తెలుసా? మీకు ఈ సంవత్సరం మొత్తం 11వ ఇంట్లో శని ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉంటే రుణం మొత్తం తీర్చేస్తాడు. ఓకే, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు అంటే, 10వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగ భంగం చేస్తాడు. ఉద్యోగ భంగం ద్వారా మనకి తెలివితేటలు వచ్చి వ్యాపారంలోకి వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఏది జరిగినా మీ మంచి కోసమని గుర్తుపెట్టుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. శ్రీపాదుల వారి కంచి పీఠాధిపతులు శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొకటి చూడు చెప్తున్నాను, మీ జన్మ నక్షత్రం జన్మరాశి పేరును బట్టి చూడొద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ బట్టే చూసుకోండి. మీరు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రాశి ఫలితాలు మొత్తం కూడా, అంటే మీకు సంబంధించి ఇదంతా చెప్పింది జనరల్గా, మీకు సంబంధించిన రాశి ఫలాలు మీకు సపరేట్గా మీ హోరోస్కోప్ పీడిఎఫ్ మీ ఈమెయిల్కి వస్తాయి. చక్కగా చదువుకోండి, హ్యాపీగా నా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, సంతోషంగా ఉండండి. శ్రీమాత్రే నమః. మిథున రాశికి ఎలా ఉందో ప్రస్తుతం తెలుసుకుందాం. మిథున రాశికి ఆదాయం 14, వ్యయము 8, రాజ్యపూజ్యము 6, అపమానం 1. మిథున రాశి వారికి చాలా బాగుంది. ఈ సంవత్సరము నేను ఎవ్వరికీ నెగిటివ్ చెప్పడానికి లేదు, పూర్తిగా పాజిటివ్ చెప్పడానికి లేదు. ఎందుకోసమంటే ఈ సంవత్సరం గురుగ్రహము సంవత్సర ఆదిలో మొట్టమొదటిగా జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. సో నవంబర్, డిసెంబర్, జనవరి వరకేమో సింహరాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ కర్కాటక రాశి లోపలికి వస్తున్నాడు. మళ్ళీ జూలైలో సింహరాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము గురుగ్రహము అందరికీ బెనిఫిట్ ఇస్తున్నాడు. అట్లాగే శని ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళందరికీ కూడా గురుగ్రహం బెనిఫిట్ చేసి వాళ్ళని ఒడ్డున కూర్చోబెడుతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము ఎట్లాగైతే అధిక మాసం వచ్చిందో 33 అన్నట్టుగానే అందరికీ సరి సమానంగా ఈ సంవత్సరం గురుగ్రహము అదృష్టాన్ని పంచుతున్నాడు, సమానత్వాన్ని పంచుతున్నాడు, అట్లాగే దురదృష్టాన్ని కూడా రాకుండా కాపాడుతున్నాడు. ఈ విధంగా గురుగ్రహం ఈసారి ఉన్నాడు. అందుకే మిథున రాశి కనుక చూస్తే ఆదాయం 14, దశమ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏం చేస్తాడు అంటే, శని మొత్తం ఉద్యోగ నష్టం చేస్తాడు, స్థానభ్రష్టం చేస్తాడు, ఎక్కడ కూడా ఏ స్థానంలోనూ సరిగ్గా కూర్చొనివ్వడు, ఇబ్బందులు పెట్టిస్తాడు. చేసే ఉద్యోగంలో రాజకీయాలు ఎక్కువైపోతాయి, మనస్పర్ధలు ఎక్కువైపోతాయి, ఎక్కడ కూడా పనిలో ప్రశాంతత ఉండదు. కానీ గురుగ్రహం ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు, కర్కాటక రాశి లోపలికి ప్రవేశించి. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే, ఆదాయం బాగానే ఉంది, 14 ఆదాయం ఉంది, వ్యయము 8 ఉంది. అంటే ఖర్చులు కూడా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి, కానీ తక్కువగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి లాభాలు చాలా చక్కగా ఉంటాయి మిథున రాశికి. రాజపూజ్యం 6, మెచ్చుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ సంవత్సరం అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా సరే మీకు చేసిన పనికి చక్కనిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి, ప్రమోషన్లు లభిస్తాయి. కాబట్టి వృత్తిలో ఒక సంతృప్తి అనేది ఉంటుంది, చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. అవమానం ఒక్కటే ఉంది, అది కూడా కుటుంబ సభ్యుల చేత మాత్రమే అవమానాలు ఎక్కువగా ఉంటాయి, బయట నుంచి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక్కటే అవమానం ఉంది, ఎక్కువగా అవమానాలు లేవు. అంటే తిట్టేవాళ్ళు కొంతమందే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం కనుక చూస్తే మిథున రాశి వారికి బాగుంది. సంవత్సర ఆదిలో అంటే గురుగ్రహము మొట్టమొదటిగా జన్మక్షేత్రంలోనే మీ మిథున రాశిలోనే ఉన్నాడు. కాబట్టి గర్వము, మదము, దర్పము, అదేవిధంగా మానసిక అశాంతతి ఇలా ఉంటాయి. కాబట్టి జూన్ వరకు మిథున రాశి వారు ఏం చేయాలి అంటే, అదుపు మాట పొదుపు, ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి నేను అన్న భావనలకు వెళ్ళకండి.
కొంచెం వైరాగ్య చింతనతో ఉండండి. ఎవరు ఏదన్నా సరే పెద్దగా రియాక్ట్ అవ్వకండి. ప్రశాంతతని అలవర్చుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మానసిక దుఃఖం ఎక్కువగా జరుగుతుంది. గురుగ్రహం స్వక్షేత్రంలో ఉండడం వలన అహంకార దర్పం పెరుగుతుంది. కాబట్టి ఇది నాది, నేను గొప్ప అన్న ఆలోచన నుంచి కొంచెం దూరం అవ్వండి. దైవ ఆలోచనలో ఉండండి. దీనివల్ల జూన్ వరకు ఇలాంటివి పాటిస్తే కనుక జూన్ వరకు గురుగ్రహం వల్ల ఎలాంటి హాని జరగదు, శనిగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగదు. జూన్ నుంచి కర్కాటక రాశి లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తాడు కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైన సమయం ఉంటుంది. ధనలాభం ఉంటుంది, పట్టిందల్లా బంగారం ఉంటుంది, ప్రజాదరణ పొందుతారు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా పనులు చక్కబడతాయి. అండ్ వ్యాపారంలో ఏదైనా ఉంటే కనుక అక్షయ తృతీయ నుంచి మీరు వ్యాపారాలు ఏమైనా ఉంటే ప్రారంభం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం నుంచి ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి. అద్భుతంగా అన్నీ రాణిస్తాయి. ధనత్రయోదశి వరకు అదృష్ట సమయము మీకు యోగిస్తుంది. కాబట్టి నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే, మీకు అక్షయ తృతీయ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి మీరు అక్షయ తృతీయ డేట్ని నోట్ చేసి పెట్టుకోండి. మన శ్రీచక్ర పీఠంలో అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం జరుగుతుంది, సహస్ర కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి యాగానికి అటెండ్ అయ్యి అమ్మవారి యంత్రాన్ని తీసుకోండి. వరించేటువంటి అదృష్టాన్ని పట్టుకోండి. దీనివల్ల ద్వితీయ గురుడు ధనస్థానంలో గురువు వచ్చినప్పుడు అద్భుతంగా యోగిస్తాడు. దీనివల్ల లాభాలు కలుగుతాయి. కాబట్టి ద్వితీయ గురుడు కలిగించేటువంటి లాభాల వల్ల సంతోషాన్ని ఆస్వాదించండి. మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఏంటంటే నేను జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు ఏదైనా బిజినెస్ చేస్తాను, కంప్లీట్గా వర్క్లో పడతాను అన్న మెంటల్గా ఒక థాట్లోకి రండి. అండ్ అక్టోబర్ 31 నుంచి జనవరి వరకు ఈ సంవత్సరం మీరు తప్పకుండా అయ్యప్ప దీక్ష స్వీకరించాల్సిందే. ఆంజనేయ స్వామి దీక్షలు కానీ అయ్యప్ప దీక్ష కానీ ఏదైనా సరే దీక్ష స్వీకరించాల్సిందే. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము మీకు గురుగ్రహము 3వ స్థానానికి అతిచారుడే వెళుతున్నాడు. కాబట్టి తృతీయ స్థానానికి వెళితే సోదరులతోటి కలహము, మనస్తాపము, అదేవిధంగా ఆకస్మిక ధన నష్టము, తర్వాత ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్ ఆరాధనలో ఉండగలిగితే కనుక ఏ నష్టం జరగదు. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారు, అదేవిధంగా మేషరాశి వారికి కూడా చెప్పాను, మీరందరూ కూడా తప్పకుండా ఈ సంవత్సరము హరిహర సుత అయ్యప్ప స్వామి శాస్తా దీక్షలు స్వీకరించండి. మీరు ఇక్కడనే దీక్ష తీసుకొని ఇక్కడనే విరమించినా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక దీక్షలో ఉండండి. ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఉంటుంది. అది కాకుండా ఈ యొక్క మిథున రాశి వారికి అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది. అది ఎప్పుడు అంటే మాఘమాసము నుంచి వచ్చేటువంటి సంవత్సరం అంటే 2027వ సంవత్సరము మాఘమాసం నుంచి అఖండ రాజయోగ సిద్ధి ఉంది. అంటే గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు ఎవరికైతే బాగుంది అని అంటే అది మిథున రాశి వారికే అఖండ రాజయోగ సిద్ధి ఉంది. ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రజాదరణ పొందడానికి మీరు కొత్తగా ఏవైనా పనులు ప్రారంభం చేయాలి, పాదయాత్రలు చేయాలనుకున్న, ప్రజల్ని కలవాలి అనుకున్న, మీరు ఎప్పుడు ప్రారంభం చేయాలి అని అంటే రాబోయేటువంటి 2027వ సంవత్సరము ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసుకున్న, లేదా వచ్చే ఉగాది నుంచి స్టార్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది. కాబట్టి గురుడు అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు మిథున రాశి వారికి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు, 2026 ఫిబ్రవరి 27 ఫిబ్రవరి నుంచి 2027 జూలై వరకు అఖండ రాజయోగ సిద్ధిని కలిగించబోతున్నాడు గురుగ్రహం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పాటించండి, సంతోషంగా ఉండండి. అయితే గురుగ్రహ జాతకులు ఎవరైతే మిథున రాశి జాతకులు ఎవరైతే ఉందో గురుగ్రహ అనుగ్రహంతో గృహ రుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ సంవత్సరం తీసుకునే ప్రయత్నం చేయండి. గృహ రుణాలు కూడా తీర్చే ప్రయత్నాలు చేస్తారు, చక్కగా లాభం కలుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయండి అని మాత్రం నేను మిథున రాశి వారికి ఈ సంవత్సరం అడ్వైజ్ చేస్తాను. ఉద్యోగం మానొచ్చు, ఏది జూన్ తర్వాత ఉద్యోగాలు మానేసి అంటే చాలని శాలరీస్ ఉంటే మానేసి చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు, బాగుంటుంది. మిథున రాశి వారికి నేను పరిహారం ఒకటి చెప్తాను, ఈ పరిహారాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీ జాతక రీత్యా మీకు శనిగ్రహము అంత ప్రతికూలంగా ఉన్నాడు, శనిగ్రహం అనుకూలంగా లేడు. కాబట్టి ఏం చేయాలి అని అంటే కృష్ణ స్ఫటికమాల, ఈ యొక్క మాలను మీరు మెడలో వేసుకోండి. శనిగ్రహానికి సంబంధించిన దశమ స్థానానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నాడు, ఆ రాహు కూడా మీకు ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు దూరం చేస్తాడు. కాబట్టి కృష్ణ స్ఫటిక మాల వేసుకోండి, అంతా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు దర్శించవలసినటువంటి
దేవస్థానం ఏమిటి అంటే గనక మహాకాలుడి యొక్క దర్శనం చేసుకోండి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి. హరసిద్ధి మాత దర్శనం చేసుకోండి. జూన్ లోపల దర్శనం చేసుకోండి. అక్షయ తృతీయ రోజు తప్పకుండా మహాలక్ష్మి యాగం అటెండ్ అవ్వండి. మీకు అద్భుత రాజయోగ సిద్ధి కలుగుతుంది. ఇంకోటి చాలా మందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి ఓరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి ఈ పరాభవనామ సంవత్సరములో 2026, 2027 సంవత్సరానికి కర్కాటక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్ ఉంది. ఆదాయము 8 ఉంది, అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. సంపాదిస్తారు, అలాగే ఖర్చు అయిపోతుంది. సంవత్సరం మొదల్లో ఎంత ఉంటుందో సంవత్సరం ఎండ్ అయిపోయేసరికి మళ్ళీ వచ్చేవుగా చూసుకునేసరికి మీ ఖాతా బుక్ అంతే ఉంటుంది. పెద్దగా లాభాలు ఏముండవు, వచ్చినట్టుగా ఖర్చులు కూడా అయిపోతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు శుభకార్యాలు చేయండి, వివాహాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి, శుభకార్యాలు చేయండి, భోగాలు అనుభవించండి, చక్కగా దేశ సంచారం చేయండి, రీసెర్చ్లు ఎక్కువగా చేయండి, కానీ పెట్టుబడులు పెట్టొద్దు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు నెగిటివ్ ఉంది. అక్కడి దాకా మొత్తం వ్యయమే, ఖర్చులే అవుతాయి. అక్టోబర్ 31వ తారీఖు వరకు వ్యయం అవుతుంది. అట్లాగే అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే మీరు ఎవరి మాటలు వినకండి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే గాలికోయేటువంటి వాటిని మీరు తగిలించుకుంటారు. ఏమీ చేయకండి, ప్రశాంతంగా ఉండండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నీ గురించి నువ్వు ఆలోచించు. ఎంత సంతోషంగా ఉండాలో, ఏ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. టూర్ వెళ్తావా వెళ్ళు, చదువుకుంటావా చదువుకో, ఏమైనా ఇష్టమైంది తింటావా తిను, కానీ ఇతరుల జోలికి వెళ్ళకు. ఇతరులతో ఏ పంచాయతీని పెట్టుకోకండి. వాళ్ళతో కలిసి ఏదో చేద్దామని మాత్రం అనుకోకండి. మీకు రెండో వ్యక్తి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అది ఎవరైనా సరే రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా సింగిల్ జర్నీ చేయండి. ఈ సంవత్సరం అంతా సింగిల్ జర్నీ కర్కాటక రాశికి. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 తర్వాత గురుడు అతిచారుడయ్యి మీ జాతకంలో ఏమవుతున్నాడు అంటే మంచిగా మీకు ద్వితీయ స్థానం లోపలికి, సింహరాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. దీనితో అక్టోబర్ నుంచి జనవరి వరకు మీకు మంచి టైం ఉంది. ఆ టైంలో ఏదైనా ఉంటే పెట్టుబడులు పెట్టుకోవడమా, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం చేయడమా, విదేశాల కంటే ఎవరైనా అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేద్దామనుకున్నా, విదేశాలకు వెళదామనుకున్నా, ఎస్ మీరు నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్రయత్నాలు చేస్తే సఫలీకృతులు అవుతారు. ఆ 3 నెలల కాలం మీకు లక్కీయెస్ట్ టైం ఉంటుంది. అక్కడనే మీకు లక్కీ టైం. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, బాధపడతారు. మీరు ఎంతవరకైతే ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ 3 సూత్రాలని మీ ఇంట్లో అద్దం మీద రాసుకోండి. రోజు అద్దం చూసుకుంటారు కదా, కాబట్టి అక్కడ రాసుకోండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. లైఫ్ ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీకు మీరుగా ఏదైనా సాధించే ప్రయత్నం చేయండి, ఏదైనా నేర్చుకోండి. ఇంతే. సంపాదన మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. అండ్ ఎవరైనా ఏదైనా సరే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే మీకు ఈ జూన్ వరకు ద్వాదశ గురుడు ఉన్నాడు కాబట్టి మోసపోతారు, ఖర్చులు అయిపోతాయి, ఉన్న డబ్బులన్నీ పోతాయి. మిమ్మల్ని శారీరకంగా దోచుకుంటారు, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఆర్థికంగా మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా దోచుకుంటారు. కాబట్టి
ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి, అత్యాశకి వెళ్ళకండి కర్కాటక రాశి వారు. వీళ్ళకి ఈ సంవత్సరము చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక 3 నెలలు మాత్రమే మంచి టైం ఉంది, అది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి. అందుకే నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే, మీరు ధనత్రయోదశి డేట్ని నోట్ చేసి పెట్టుకోండి. మన శ్రీచక్ర పీఠంలో ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం జరుగుతుంది. మీకు అక్షయ తృతీయ వర్తించదు, ధనత్రయోదశి వర్తిస్తుంది. అక్షయ తృతీయ టైంకి చక్కగా మీరు టూర్ వెళ్ళిరండి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, అట్లా ఏదైనా సరే 12 జ్యోతిర్లింగాలు, సోమనాథ్, నార్త్ ఇండియా టూర్ కొట్టరండి. కానీ మాత్రం మీకు అక్షయ తృతీయ తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. దైవారాధన చేస్తే ఆ ఇబ్బందులు రావు. మీకు ఇష్టం, మీరు అటెండ్ అవుతారంటే అక్షయ తృతీయ అటెండ్ అవ్వండి. కానీ నేను ప్రిఫరబుల్లీ లక్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో దైవంని మనము వశం చేసుకోవాలి. మీకు ధనత్రయోదశి లక్ టైం అంటే దీపావళి ముందు వచ్చేటువంటి ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అక్కడి నుంచి 3 నెలల్లో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారం. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏంటంటే, శుభకార్యాలు ఏమైనా ఉంటే చేసుకోండి. శుభకార్యాల నిమిత్తం ఎంతైనా ఖర్చులు పెట్టండి, అవి మీకు లాభదాయకంగా ఉంటుంది. కానీ వ్యాపార నిమిత్తం కానీ, పెట్టుబడుల నిమిత్తం కానీ, షూరిటీ లేని సంతకాలు కానీ ఏవీ చేయకూడదు, దేని జోలికి వెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నేను వీళ్ళకి చెప్పే పరిష్కారం ఏంటంటే, కర్కాటక రాశి వారికి పరిష్కారం ఏంటంటే, మీరు నల్ల ముత్యాల మాల అంటే మౌక్తిక మాల, కృష్ణ మౌక్తిక మాల అంటారు, ఇది వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మీరు విపరీతంగా చంచలంగా ఉంటారు, విపరీతమైనటువంటి అలజడి ఉంటుంది. కాబట్టి కృష్ణ మౌక్తిక మాల, ఇది నల్ల ముత్యాలు, ముత్యాలు తెల్లవి వేసుకోవద్దు, నల్లవి వేసుకోవాలి. నల్ల ముత్యాల మాల వేసుకోండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరం వీలవుతే గనక దుర్గాదేవి అమ్మవారి యొక్క దీక్షలు తీసుకోండి, భవానీ దీక్షలు స్వీకరించండి. దేవీ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించండి. దేవీ నవరాత్రులు మీకు మీ దురదృష్టాన్ని మొత్తం దూరం చేస్తాయి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రి దీక్షలు స్వీకరించండి కర్కాటక రాశి వారు. అది కాకుండా ఈ సంవత్సరం మీరు దర్శించవలసిన పుణ్యక్షేత్రం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వైష్ణోదేవి మాత, జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటే. ఒకవేళ మీరు ఆరోగ్యంగా లేరు, అంత దూరం వెళ్ళలేరు అనుకుంటే మాత్రం మీరు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ అమ్మవారికి మీరు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి యొక్క తెలుపు వర్ణము చీర, దానికి కుంకుమ వర్ణము లేదా ఆరెంజ్ వర్ణంలో ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి తెల్లటి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పట్టు చీర అమ్మవారికి నివేదన చేయండి. దీనివల్ల మీకు సమస్యలు దూరం అవుతాయి, అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి మీరు అపరాహ్నము సాయంత్రం వేళలో 3 గంటలకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక పూజలో అందరూ కూడా అటెండ్ అవ్వండి. పూజ చేసిన తర్వాత చాలామంది కాంచీపురం వెళుతారు కానీ పీఠాధిపతుల్ని ఎవరు దర్శించరు. తప్పకుండా కాంచీపురం వెళ్ళండి, కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఏకాంబరనాథ స్వామి దర్శనం చేసుకోండి. శివకంచికి వెళ్ళండి, విష్ణు కంచికి వెళ్ళండి. అలాగే అక్కడ కంచి పీఠాధిపతులు, పరమ పూజ్యులు, గురువులు, వారిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పూజ జరుగుతుంది. ఆ చంద్రమౌళీశ్వర స్వామివారి పూజ చూడండి, చక్కగా దర్శనం చేసుకోండి. 3 రోజుల టూర్ పెట్టుకోండి. అన్ని సమస్యలు దూరం అవుతాయి. కర్కాటక రాశి వారికి బాగుంటుంది. నేను చెప్పిన పరిష్కారాలు పద్ధతిగా పాటించండి, సంతోషంగా ఉండండి. అండ్ మీ యొక్క జన్మ నక్షత్రం, జన్మరాశి పేరు రీత్యా చూసుకోకూడదు. చాలామంది ఏంటంటే ఈ పునర్వసు, ఊహే, హోడా, పుష్యమి, డా అనే అక్షరంతో మొదలవుతే మాదిది అని, తర్వాత ఇంకేంటి ఊహే, హోడా, పుష్యమి, డీడు, డేడు, ఆశ్లేష అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ నక్షత్రాలతో హాతోటి మొదలైంది కాబట్టి మేము కర్కాటక రాశి అనుకుంటారు. అది కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, మీ పుట్టిన జన్మ నక్షత్రం, జన్మ తేదీ బట్టి మాత్రమే మీ యొక్క ఒరిజినల్ నక్షత్రం బయటపడుతుంది. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో అదే మీ రాశి. ఆ రాశిని మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవ్వండి. మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీకు సంబంధించిన వ్యక్తిగత రాశి ఫలితాలు ఈ సంవత్సరం కాదు, 5 సంవత్సరాలకు సంబంధించిన రాశి ఫలితాలు మీకు క్షుణ్ణంగా PDF రూపంలో వస్తాయి.
చక్కగా దాన్ని చదువుకోండి. పరిహారాలు, పరిష్కారాలు అన్నీ నీట్గా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో వస్తాయి. చక్కగా మీరే చదువుకోవచ్చు. ఈ 2000 రూపాయలు, 3000, 5000 ఉంటాయి. మీరు ఏది కావాలంటే ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి. చక్కగా మీ జాతకం మీ చేతికి వస్తుంది. మీరే చదువుకోవచ్చు. మీ అందరికీ నేను అవైలబిలిటీలో ఈ జాతకాన్ని నేను సాఫ్ట్వేర్ తయారు చేసి మీకు అవైలబుల్ పెట్టాను కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం విశేషంగా చదువుకునే పిల్లలకు వస్త్రదానం చేయండి. ఎవరైనా పేద పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో వాళ్ళకి ఏదైనా సరే వస్త్రదానం, పుస్తక దానం చేయండి. దీనివల్ల భాగ్యములో భాగ్య నష్టం చేసేటువంటి శనిగ్రహ ప్రభావం ఉండదు. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అష్టమ స్థానం ఉంటే ఆరోగ్య భంగం చేస్తాడు. కాబట్టి శివారాధన చేయండి. కృష్ణ ఏదైతే కనుక స్ఫటికలింగం ఉంటుందో ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ చేసుకోండి, అంత బాగుంటుంది. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరములో 2026, 2027 సంవత్సరానికి గాను సింహరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట యోగము కేవలము జనవరి వరకు మాత్రమే ఉంది. అదృష్ట యోగం కేవలం జూన్ వరకు మాత్రమే ఉంది. సో వీళ్ళకి ఆదాయ వ్యయాలు చెప్తాను వినండి. ఆదాయం 11, వ్యయము 2, రాజపూజ్యం 5, అవమానం 4 ఇవి ఉన్నాయి. కాబట్టి ఆదాయం 11 ఉంది. కాబట్టి మీకు ఆదాయం ఎప్పటిదాకా ఉంటుందంటే జూన్ 3వ తారీఖు వరకు మీకు మంచి ఆదాయం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే కనుక జూన్ 3వ తారీఖు వరకు మీకు గురుగ్రహము ఏకాదశ స్థానంలో ఉండి మంచి ఆదాయాన్ని ఇస్తాడు. కాబట్టి జూన్ 3వ తారీఖు వరకు సంపాదించిందంతా చక్కగా సంపాదించుకోండి. తరువాత అప్పులు మొత్తం తీర్చేయమని చెప్తాను. మీకు వచ్చే సంవత్సరము జూలై వరకు, జూలై కూడా కాదు, ఇంకా 2028 జూలై వరకు మీకు గుడ్ టైం లేదు. జూన్ వరకే గుడ్ టైం. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల వరకు గుడ్ టైం లేదు. శని కూడా మీకు ఎక్కడున్నాడు? అష్టమ శని ఉన్నాడు మీకు. సో అష్టమ శని కూడా ఇబ్బందులు పెడతాడండోయ్, చాలా ఇబ్బందులు పెడతాడు. సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సో అష్టమ శని ఏం చేస్తాడు అంటే భాగ్య నష్టం చేస్తాడు, తండ్రికి ఆరోగ్య భంగం చేస్తాడు, చాలా ఇబ్బందులు పెడతాడండోయ్. కాబట్టి సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయకూడదు. అది కాకుండా సప్తమ రాహు ఉన్నాడు కదా, లవ్ స్టోరీలన్నీ నాశనం చేస్తాడు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి మీకు గొడవలు అవుతాయి. మెయిన్ ఆ కర్ణపిశాచితోటే. ఈ మధ్య ఆ కర్ణపిశాచి చాలా మంచి ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. మీరు ఎవరికి ఫోన్ చేసినా, ఎవరో మీకు మెసేజ్లు పెట్టినా, అది అసలు ఒకప్పుడు విడిపోవడానికి ఆస్కారానికి దేవుడు ఎవరినో మనుషులు పంపించేవాడు శనిగ్రహం. ఇప్పుడు అట్లా లేదు. కర్ణపిశాచాలు మిమ్మల్ని విడగొట్టడానికి, మీకు బ్రేకప్ చేయించడానికి. కాబట్టి బంధు సౌఖ్యం ఉండదు, కళత్ర సౌఖ్యం నష్టం ఉంటుంది, కళత్ర నష్టం ఉంటుంది. భార్యాభర్తలు విడిపోతారు, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అష్టమ శని ఇబ్బంది పెడతాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరము కష్టాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి జూన్ వరకు ఏదైనా సెట్ చేసుకోండి. జూన్ తర్వాత ఒక నియమం పెట్టుకోండి. ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ డైలాగులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డబ్బులు అడిగారు, మిమ్మల్ని డబ్బులు వచ్చి అడిగారు, ఏదైనా చేస్తున్నారు, మిమ్మల్ని ఫ్రెండ్స్ ఏదైనా సలహా అడిగారు, తెలియదు అని చెప్పండి, లేదా గుర్తులేదని చెప్పండి, తర్వాత ఆలోచిస్తానని చెప్పండి. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సంవత్సరము పులి, సింహము పడుకోవాలి. ఈ సంవత్సరం పులి రెస్ట్ తీసుకోవాలి, వేటకు వెళ్ళకూడదు. వేటకు వెళితే
జిత్ ఏవైతే ఒక నక్కల సమూహం ఉంటుంది కదా, తోడేళ్ల సమూహం చేత సింహము కూడా దెబ్బతింటుంది. కాబట్టి సింహం ఈ సంవత్సరం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం సింహం గర్జించేది లేదు. ఎందుకోసమంటే మీకు ఏకాదశంలో నుంచి జూన్ తర్వాత గురుగ్రహము ద్వాదశంలోకి వస్తాడు, ఖర్చులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుంది. కాబట్టి జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు ఖర్చులు ఏమైతే ఉంటాయో, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయండి, సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి, ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయండి. ఖర్చులు అయిపోతాయి, పోతాయి కూడా, డబ్బులు పోతాయి. కాబట్టి అనుభవించండి అని చెప్తాను. జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, మంచిగా టూర్లు ఎటు తిరగాలన్నా అటు తిరగండి, భోగాలు అనుభవించండి. వ్యయంలో గురువు వచ్చినప్పుడు భోగాలు అనుభవించాలి, ఖర్చులు పెట్టాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఖర్చులు పెట్టాలి, ఏవైనా సరే సెలబ్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అక్టోబర్ 31 నుంచి గురుగ్రహము స్వక్షేత్రంలో సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సింహరాశి లోపలికి ఎంటర్ అయ్యి ఎప్పటి వరకు, జనవరి ఎండింగ్ వరకు 27వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి జనవరి 24 వరకు ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే సైలెన్స్గా ఉండాలి, మౌనవ్రతం పాటించడమో లేదంటే తీర్థయాత్రలు పోవడమో చేయాలి. నవంబర్, డిసెంబర్, జనవరి సింహరాశి వాళ్ళు తీర్థయాత్రలు పెట్టుకోవాలి, టూర్లు పెట్టుకోవాలి, తీర్థయాత్రలు. అది కూడా సింగిల్గా పోతేనే మంచిది, భార్య పిల్లలతో వెళ్ళకూడదు. సింగిల్గానే టూర్లు కొట్టాలి, బిజినెస్ టూర్లు కొట్టాలి, రీసెర్చ్ చేయాలి, వీలైతే చైనా పోవాలి, మంచిగా టూర్లు కొట్టుకొని అన్నీ చూసుకోండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ జనవరి నుంచి ఏమవుతుంది, గురుడు మళ్ళీ ద్వాదశ స్థానానికి వెళ్ళిపోతాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ద్వాదశంలో ఉంటాడు. మళ్ళీ ఖర్చులు మొదలవుతాయి. సో ఆ టైంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ముహూర్తాలు ఏమున్నా చూసుకోవచ్చు. మళ్ళీ 2027 తర్వాత అప్పుడు మళ్ళీ ఉగాది పంచాంగం చెప్తాను, మళ్ళీ అప్పుడు జన్మక్షేత్రంలోకి వస్తాడు. కానీ కొంచెం అప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది. గురుగ్రహము అతిచారుడు అయిపోయి మళ్ళీ సింహంలో నుంచి కన్యలకు వస్తాడు కదా, అప్పుడు మీకు లక్ టైం వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టండి. సో ఇప్పుడు అన్నీ కూడా సర్దుకునే ప్రయత్నం చేయండి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. జూన్ 3వ తారీఖు లోపల అన్నీ సర్దేసుకొని సెటిల్ చేసుకొని హాయిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తాను సింహరాశి వారు. కాబట్టి టెన్షన్లు పెట్టుకోవద్దు సింహరాశి వారు. సింహరాశి వారికి నేను మీకు పరిష్కారం చెప్పేది ఏంటంటే, మీకు అదృష్ట యోగము జూన్ వరకే ఉంది కాబట్టి జూన్ లోపలనే శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకొని యంత్ర సిద్ధి తీసుకోండి. అంటే అక్షయ తృతీయ మీకు అదృష్ట సిద్ధి సమయం. అప్పుడు అదృష్టాన్ని సిద్ధి చేసుకున్నారా, గురుగ్రహం 2 ఏళ్ళు బాగా లేకపోయినా అమ్మవారి అనుగ్రహంతో అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. రాబోయే విపత్తులు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి యాగానికి సిద్ధమవ్వండి. డేట్ నోట్ చేసుకోండి. మన శ్రీచక్ర పీఠానికి రండి. అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. సింహరాశి వారికి అక్షయ తృతీయ రోజు అలౌడ్ ఉంది. మీకు ధనత్రయోదశి అలౌడ్ లేదు, కావాలంటే వచ్చి సేవ చేసుకోండి. ఎందుకోసమంటే ఆ తర్వాత ఇంకా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఈ అక్షయ తృతీయకే ఛాన్స్, లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్షయ తృతీయకైనా యాగం చేసుకోండి. ఎందుకోసమంటే వచ్చే సంవత్సరము మీకు గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తర్వాత గురుడు మారినప్పుడు మీకు యోగం మళ్ళీ ప్రారంభం అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకుంటే 2 ఏళ్ళు మీకు ప్రొటెక్షన్ కన్ఫర్మ్గా ఉంటుంది. అది కాకుండా మీరు ధరించవలసినటువంటి మాల, మీరు ఏ మాలని ధరించాలి అని అంటే, మీకు ఇటు రాహువు ఇటు శని రెండిటి సమస్య ఉంది కాబట్టి మీరు వారాహి మాలని తప్పకుండా ధరించాలి. వారాహి మాలను సింహరాశి వారు తప్పకుండా మెడలో ధరించాలి. అదేవిధంగా విశేషమైనటువంటి శ్రీమూష్ణం భూవరాహ క్షేత్రం ఉంటుంది, శ్రీమూష్ణం వెళ్ళాలి. ముఖ్యంగా సింహరాశిలో ఉండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు శ్రీమూష్ణం వెళ్ళండి. అక్కడ భూవరాహ క్షేత్రాన్ని స్వామివారిని దర్శనం చేసుకోండి. అట్లాగే అక్కడి నుంచి దగ్గరలో అన్నీ ఉంటాయి, ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో శ్రీరంగం వెళ్ళండి, చిదంబరం వెళ్ళండి, అలా అన్ని దర్శనం చేసుకొని రండి. ఒక 7 days టూర్ పెట్టుకోండి. ఎప్పుడు మన అక్షయ తృతీయ తర్వాత పెట్టుకోండి ఆ టూర్లు. సో గురుడు ఎట్లా మారుతాడు కాబట్టి అప్పుడు టూర్లు పెట్టుకుంటే నడుస్తుంది. లేదంటే డిసెంబర్లో ఎట్లా తీర్థయాత్రలు చెప్పాను కాబట్టి డిసెంబర్లో అయినా సరే పెట్టుకోండి, బాగుంటుంది. ఈ సంవత్సరము సింహరాశి వారు చేయకూడని పనులు ఏంటంటే అప్పులు చేయకూడదు. ఎంత అప్పులు చేస్తే వాళ్ళకి అంత ఇబ్బందులు అవుతాయి. చేయవలసింది ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి సింహరాశి ఎవరిది అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు రీత్యా మీ రాశి సింహరాశి అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు మీకు కరెక్ట్ కాకపోవచ్చు.
మీరు ఏ టైంలో పుట్టారో ఆ టైం ద్వారా, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా మాత్రమే మీ ఒరిజినల్ రాశి అనేది నక్షత్రం తెలుస్తుంది. కాబట్టి మీరు సింహరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు అనుకుంటే అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు pradeepjoshi.com వెబ్సైట్ వెళ్ళండి, అక్కడ జాతకం హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పెట్టండి. ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో మీకు కంప్లీట్గా మీకు రాశి ఫలాలు వస్తాయి. అలాగే మీకు మీ జాతకరీత్యా మీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మీకు ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ మంత్రం చదవాలి, అన్ని విషయాలు పీడిఎఫ్ హోరోస్కోప్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. జస్ట్ 2000 రూపాయలు మీకు ఆర్డర్ పెట్టుకుంటే మీకు హోరోస్కోప్ పీడిఎఫ్ మీకు ఈమెయిల్కి వస్తుంది. మీకు లైఫ్ టైంకి సరిపడా మీ జాతకం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మొత్తం 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. దాని లోపల మీకు ఈ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు కూడా మీకు వ్యక్తిగతంగా చక్కగా ఉంటాయి. కాబట్టి అవి ఫాలో అవ్వండి. అందరూ సుఖంగా క్షేమంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి యొక్క ఫలితాలు. కన్యా రాశి ఈ సంవత్సరము ఆదాయం 14, మంచి ఆదాయం ఉంది కన్యా రాశి వారికి. వ్యయము 8, ఇన్ఫినిటీ. ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చు వల్ల మీకు లాభం కూడా వచ్చేస్తుంది. సో మంచి పెట్టుబడులు పెడతారు, దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఖర్చు ఈ సంవత్సరం లాభదాయకం కిందకి మారుతుంది కన్యా రాశి వారికి. రాజపూజ్యం 1, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు మాత్రం 7 ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గురు సంచారము, శని సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మీకు జూన్ వరకు గురుగ్రహము, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం ఎక్కడ ఉంటాడు అంటే 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ వరకు ఏ పని చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి, అన్ని రీసెర్చ్ చేయండి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ఏం కదా అనేది డిస్క్రిమినేషన్ చేసుకొని రీసెర్చ్ వర్క్ చేయండి తప్ప యాక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓన్లీ మెంటల్ వర్కే చేయండి, యాక్షన్లోకి వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టడము, ఏమన్నా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేయడం ఏం చేయకూడదు. అమ్మడాలు కొనడాలు ఏవి చేయకూడదు. జూన్ తర్వాత మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. జూన్ నుంచి మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? అక్టోబర్ వరకు సూపర్ టైం. అక్టోబర్ 31 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పెట్టుబడులు పెట్టండి, ఏ వ్యాపారాలు చేయండి, అన్నీ కలిసి వస్తాయి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎట్లా ఉంటుంది అని అంటే, గురుడు 12వ స్థానానికి వస్తాడు. అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంకా పెళ్ళిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, ఖర్చులు అయిపోవడము, తర్వాత అవమానాలు ఎక్కువగా ఉండడము, మీ మీద ఎవరైనా అలిగేషన్ చేయడము, మీ గురించి ఎవరైనా వార్తలు చెప్పడము, ఫేక్ న్యూస్లు వస్తాయి, మీ గురించి అంత రూమర్స్ క్రియేట్ చేస్తారు, మానసికంగా చాలా కృంగిపోతారు, ఇబ్బందులు వస్తాయి. దేని పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో లేదో అది చూసుకో. దేనికి భయపడొద్దు. కన్యా రాశి వారి ఈ సంవత్సరము భయాన్ని దూరం చేసుకోండి. దేనికి భయపడొద్దు. ప్రతి దానికి సిద్ధంగా ఉండండి, మెంటల్గా సిద్ధంగా ఉండండి. తల ఎత్తుకొని ఉండండి, తల దించకండి. తప్పు చేయనంతసేపు తల దించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల ఎత్తుకొని ఉండండి, ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు ఈ సంవత్సరం. సో బ్లాక్మెయిల్కి కూడా గురి కావద్దు. ఎవరేం బ్లాక్మెయిల్ చేసినా సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని తెగిచ్చి చెప్పండి. ఎంత తెగిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత మంచిది. అది కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి ఈ సంవత్సరం. తీర్థయాత్రలు వెళ్ళండి, భగవద్ దర్శనాలు చేసుకోండి, దానాలు ఎక్కువగా చేయండి. అందరికీ నోటి మాటలు ఇవ్వకండి, ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి. నీకు అది చేస్తాను, ఇది చేస్తాను మాటలు ఇవ్వకండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి అంత మంచిది. పని ఎక్కువగా చేయండి, మాటలు తక్కువగా మాట్లాడండి. అండ్ మొబైల్ని ఎంత దూరం పెడితే వాళ్ళకి ఈ సంవత్సరం అంత మంచిది. ఫోన్ని దూరం పెట్టండి. ఎందుకోసమంటే మీకు సప్తమ శని ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉంటే పిప్పి పిండి వేస్తాడు. మీరు ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీ పక్కన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహాల విషయం కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఒంటరి ప్రయాణము, స్వీయ పరిశీలన, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన, యోగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. లేదంటే చంచలంగా ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి, దానితోటి సంపాదన కూడా దూరం అవుతుంది. కాబట్టి తెగింపుతో ఉండండి, ఒంటరిగా ఉండండి,
మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి, ముందుకు ప్రయాణం చేయండి. ఇది కన్యా రాశి వారికి చెప్పేది ఈ సంవత్సరం. ఇక ఈసారి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెడ్డ పేరు వస్తుంది మీకు. వాళ్ళు తీసుకొస్తారు, కానీ చెడ్డ పేరు గురించి మీకు థింక్ చేయకండి. ఎందుకోసం అంటే లోకులు కాకులు ఏదన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకు అది జరిగింది ఇది జరిగిందని. ఎవడు ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి, పట్టించుకోకండి. నీ పని నువ్వు చేసుకో. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంకులో డబ్బులు వేసుకున్నామా, లైఫ్ ఎంజాయ్ చేసినామా, ఇంతే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీ పాటికి మీరు బాగున్నారా లేదా అది చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక, మీరు ఈ సంవత్సరం విశేషంగా అక్షయ తృతీయ వరకు ఏ పని చేయకండి. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి. రాబోయే టైం అదృష్ట సమయం. మీకు 2 యాగాలు చేసుకోవాలి ఈ సంవత్సరం. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి, అలాగే ధనత్రయోదశికి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎందుకోసమంటే ధనత్రయోదశి తర్వాత వ్యయస్థానంలో 3 నెలలు గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతాడు, పరువు ప్రతిష్టలు పోగొడతాడు. కాబట్టి 2 యాగాలు చేసుకోవాలి కన్యారాశి వారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోవాలి. కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము కన్యారాశి వారు విశేషంగా బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే గౌహతికి వెళ్ళండి. గౌహతి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అమ్మ దర్శనం చేసుకోండి. కానీ అక్కడ మేకలు బలి ఇవ్వడము, బలి పూజలు లాంటివి ఏమీ చేయకండి. యజ్ఞం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందేసిరండి. అంతా బాగుంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే కనుక మనకి శక్తిపీఠం మన దగ్గరనే ఉంది కాబట్టి జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి, అంతా బాగుంటుంది. లేదంటే కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక కన్యారాశి వారు ధరించవలసినటువంటి మాల ఏమిటి అని అంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా శనిపీడ ఎక్కువగా ఉంది, శనిగ్రహ పీడ ఎక్కువగా ఉంది కాబట్టి మయూరమాలని ధరించండి. మయూరమాల ధరిస్తే శనిగ్రహ పీడ తగ్గుతుంది. రిలేషన్షిప్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కర్ణపిశాచిని దూరం పెట్టండి, అంటే మొబైల్ని దూరం పెట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. కాబట్టి కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే ఇలా ఉండండి, దైవారాధన చేయండి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము శ్రీ మహాగణపతి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదవండి, అంతా బాగుంటుంది. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి సరిగ్గా, ఒరిజినల్. చాలామంది పేరు రీత్యా అనుకుంటారు, పేరు రీత్యా కరెక్ట్ కాదు. మీ యొక్క జన్మ నక్షత్రం ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టి తెలుసుకోండి. pradeepjoshi.com విజిట్ అవ్వండి. నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్షయ తృతీయకి రావాలన్నా అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు, నా అపాయింట్మెంట్ కావాలన్నా అక్కడనే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ, ధనత్రయోదశికి ఎక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. జాతకం, మెయిన్ జాతకం, మీ జాతకం మీ చేతిలో ఉండాలి. నీ జాతకం నీ దగ్గర లేకపోతే నీకేం తెలియదు, నువ్వెవరు, నీకు ఏది కలిసి వచ్చే రోజు ఏంది, నీకు కలిసి వచ్చే నంబర్లు ఏంది, కలిసి వచ్చే దిశ ఏంటిది, నీకు కలిసి వచ్చే మంత్రం ఏంటి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నీ జాతకంలో మేము ఇస్తాం. అది PDF రూపంలో వస్తాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీ యొక్క జీమెయిల్కి, మీ మెయిల్కే ఆ PDF వస్తుంది. చక్కగా చదువుకోండి, అది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది ఆ జాతకం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను, వినండి. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ. ఎంత వస్తుందో అంత పోతుంది, రావడము ఉంటుంది, పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది, చక్కగా అన్నీ చేసుకోండి. జూన్కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత
గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలమైపోతూ ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దాం అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త చెప్తాను. దశమ గురు వచ్చాడా ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను. జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆఫ్లైన్ అకౌంట్లో పెట్టేసేయండి. ఆ అకౌంట్కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ కానీ ఏది పెట్టుకోవద్దు. డబ్బులు ఉన్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరుకుతూ ఉంటుంది అన్నమాట. డబ్బులు ఉన్నాయి అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరుకుతూ ఉంటుంది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే సింహరాశి లోపల గురువు వస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశి లోపల గురువు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఇంకోటి ఏమిటి, అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే భాగ్యగురుడు జూన్ వరకు ఉన్నాడు. తర్వాత మీరు అక్షయ తృతీయకు కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాని తర్వాత ధనత్రయోదశికి కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. 2 యాగాలు చేయాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత మీకు ఏకాదశ గురుడు వస్తున్నాడు, అతిచారుడే వస్తున్నాడు. 3 నెలలు రాజయోగం ఉంటుంది. సూపర్ టైం మీకు జనవరి 24 వరకు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశంలో మళ్ళీ దశమంలోకి వెళ్ళిపోతాడు. నార్మల్గా టైం వెళ్ళిపోతుంది. కాబట్టి 3 నెలలు అంటే ఇప్పుడు ఉగాది అయినప్పటి నుంచి 2 నెలలు జూన్ వరకు. ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ యొక్క 4 నెలలు, తర్వాత 3 నెలలు. సో 6 నెలలు మంచిగా ఉంటుంది, 6 నెలలు బాగుంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు మీ యొక్క లక్ టైంని సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా పల్లెటూర్లలో కానీ ఈ ప్లేస్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల మీరు స్థాన మార్పు చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి బెంగళూరు కానీ చెన్నై కానీ వేరే ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే మీరు షిఫ్టింగ్ చేసుకోండి. స్థాన చలనం ద్వారా రాజయోగ సిద్ధి మీకు కలిగే అవకాశం ఉంటుంది తులారాశికి. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధరించవలసిన మాల ఏంటంటే గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. గురుగ్రహ అనుగ్రహ మాల ఎల్లో కలర్లో ఉంటుంది, స్ఫటికముది. ఆ మాలని ధరించండి. అన్ని శుభాలు జరుగుతాయి, భాగ్యయోగ సిద్ధి కలుగుతుంది, అంత బాగుంటుంది. మీరు చేయవలసిన యాగము శ్రీ మహాలక్ష్మి యాగము, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీకు నమ్మకం ఉండి బాగుంటుంది అని అంటే 2 యాగాలు చేయండి. ఫస్ట్ అయితే అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే దశమ గురుడు రాగానే ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు కదా. అక్షయ తృతీయ యాగం చేసుకుంటే ఆ 3 నెలలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సంపాదించినంత పోగొట్టుకుంటారు. కాబట్టి అది జరగొద్దు అని అంటే అక్షయ తృతీయ యాగం చేసుకోండి. తర్వాత రాజయోగం సిద్ధి కలగాలి అని అంటే మళ్ళీ ధనత్రయోదశి యాగం చేసుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ తోటి pradeepjoshi.comలో మీరు మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారానే మీరు అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి యాగానికి సంబంధించిన బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసం అంటే నేను కేవలం 100 మందికి మాత్రమే అలవెన్స్ ఇస్తాను కాబట్టి 100 మందికి ఎక్కువగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకొని రెడీ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 7, అవమానం 3. అమ్మయ్య, వృశ్చిక రాశి వారు నిశ్చితంగా గుండెల మీద చేసుకోవచ్చు.
మంచి టైం వచ్చింది, సంతోషంగా ఉండండి, అన్ని పనులు చక్కబడతాయి. కాకపోతే జూన్ వరకు ఏ ప్రయాణాలు చేయకూడదు. జూన్ వరకు ఇంట్లోనే ఉండండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా. ఎవ్వరు ఏది మాట్లాడినా సరే ఆలోచిస్తాం, చేద్దాం, చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి. ఎందుకోసమంటే అష్టమ గురుడు ఉన్నాడు మీకు జూన్ వరకు. మిథున రాశిలో అష్టమ గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే అప్పుల లోపలికి నెట్టి కూర్చోబెట్టేస్తాడు అక్కడ. దాని జోలికి అస్సలు వెళ్ళకండోయ్. అదేవిధంగా పంచమ శని ఉన్నాడు, నెగిటివ్ మైండ్ క్రియేట్ చేస్తాడు. నెగిటివ్ అంటే భయంకరమైన నెగిటివ్ మైండ్. ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఈ రెండింటిని దూరం పెట్టండి. ప్రదీప్ జోషి గురూజీ మీతోటి ఉన్నారు, నేను చెప్పినట్టు వినండి, నా మాట వినండి, మీరు బాగుపడతారు. ప్రశాంతంగా ఉండండి. వీలైతే జూన్ వరకు లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా టూర్లు కొట్టరండి, ఎక్కడికి పడితే అక్కడికి పోయిరండి, మంచిగా సింగిల్గా టూర్లు కొట్టరండి. ఒక డైరీ పెట్టుకోండి, రోజు మీ థాట్స్ ఏమున్నాయి అన్నీ రాసుకోండి. రాయాలి. మన బ్యాడ్ టైంలో మన మైండ్ సెట్ బాగా లేనప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది కూడా మనకు తెలియాలిగా. రాయండి, రోజు డైరీ రాయండి. మీకు ఏదైనా బాధ ఉంటే డైరీతో రాసుకోండి, కానీ ఎవరికి చెప్పకండి. ఓదార్పు మీకు మంచిది కాదు. ఏంటి? ఓదార్పు మంచిది కాదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఓదార్పు ఫ్రమ్ అదర్ వన్. సో కన్సోలింగ్, డోంట్ ఎక్స్పెక్టింగ్ కన్సోలింగ్ ఫ్రమ్ అదర్స్. ఎవరో వచ్చి మిమ్మల్ని ఓదార్చాలని చేయకండి. ఎందుకోసమంటే సఫరింగ్ ఈజ్ అ గుడ్, మంచిదే, సఫరింగ్ మంచిదే. అదేంటంటే నీలో ఉన్న శక్తిని నీకు బయటకు తీసుకొస్తుంది, నువ్వేంది అని నీకు తెలుస్తుంది. వెన్ యూ రీసెర్చ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎప్పుడైతే అంతర్మదనం చేసుకొని నీ దుఃఖంతో నువ్వు బాధపడతావో అప్పుడు నీకు నీ వాల్యూ ఏందో తెలుస్తుంది, నీ శక్తి ఏందో తెలుస్తుంది. నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. ఒంటరి ప్రయాణం చేస్తేనే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు సాధిస్తావు. అది బాగా గుర్తుపెట్టుకో వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంచెం నెగిటివ్ టైం ఉంటుంది జూన్ వరకు. జూన్ తర్వాత అదృష్ట స్థానంలో గురువు వస్తాడు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 months అదృష్ట స్థానం లోపల గురువు వస్తాడు. పట్టిందల్లా బంగారు. సో మీరు ఏ ప్రాజెక్ట్ చేయండి, ఎక్కడ రీసెర్చ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, అన్నీ కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారు. రియల్ ఎస్టేట్ చేయండి, మార్కెటింగ్ చేసుకోండి, మీకు నచ్చిన పని చేయండి, అన్నీ అద్భుతంగా వెళుతుంది. కాకపోతే జూన్ వరకు రీసెర్చ్ చేయండి, ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేయండి, ట్రావెల్ చేయండి, అంత బాగా చేసుకోండి. మళ్ళీ జూన్ నుంచి ఏం జరుగుతుంది, అక్టోబర్ 31 వరకు భాగ్యంలో నుంచి గురుడు దశమంలోకి వస్తాడు. ఎప్పటి వరకు? జనవరి 24 వరకు దశమంలోకి వస్తాడు. దశమ గురుడు వస్తే ఏంటంటే మళ్ళీ చంచలంగా తీసుకొస్తాడు. అప్పుడు ఈ 5 నెలలు ఏమైనా డబ్బులు సంపాదించినా ఏం చేసినా అవన్నీ పోగొడతాడు అక్కడ. కాబట్టి పోగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి జనవరి వరకు. మళ్ళీ జనవరి తర్వాత నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయ్యేంతసేపు మీకు లక్ టైం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. మెయిన్గా రీసెర్చ్ ఎక్కువగా చేయండి. వృశ్చిక రాశి వారు ఖాళీగా ఉండకూడదు. వృశ్చిక రాశి వారి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి బడిత పూజ చేయండి, ఇంట్లో కూర్చోబెట్టకండి. ఆ కర్ణ పిశాచిని పట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టకండి. డైలీ తప్పకుండా వెళ్ళాలి. రోజుకి 5,000 అడుగులు, స్మార్ట్ వాచ్ కొనివ్వండి, స్మార్ట్ వాచ్ పెట్టుకోవాలి. డైలీ 5,000 అడుగులు వేయాలి. వేస్తేనే వాళ్ళ జీవితంలో బాగుపడతారు. ఎందుకోసం అంటే నడక మంచిదే. నడుస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి, జీవితం మదన పడతారు. సో మంచి ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఒక్క దగ్గర కూర్చోవద్దు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి చెప్పేటువంటి పరిహారం ఏంటంటే మీరు అక్షయ తృతీయ మీకు లక్కీయెస్ట్ టైం. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. మీ పుణ్యఫలాన్ని అక్షయం చేసి పెట్టుకోండి. జూన్ నుంచి 5 నెలలు వచ్చే అదృష్ట యోగం మీకు కలిసి వస్తుంది. దానివల్ల మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఎక్కడ లేని అదృష్టం మీకు మీ ఇంటి దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికే వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి యోగ సిద్ధి కలగాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ధరించవలసిన మాల ఏంటంటే పగడాల మాల ధరించండి, ప్రవాళ గణపతిని ధరించండి. పగడాల మాల ధరిస్తే మీకు మేలు జరుగుతుంది, ఎలాంటి విఘ్నాలు జరగవు, అంత బాగుంటుంది. కాబట్టి పగడాల మాలను ధరించండి వృశ్చిక రాశి వారు. అదేవిధంగా విశేషంగా పూజ్యశ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి, మంత్రాలయం వెళ్ళండి. అక్కడ సుధీంద్ర తీర్థ స్వామి వారు ఉంటారు. ఇక్కడ కట్ చేయండి, అక్కడ పూజ్య గురువులు ఉంటారు. ఆ పూజ్య గురువులని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఉడిపి పుణ్యక్షేత్రంకి వెళ్ళండి, అక్కడ రథోత్సవం చేయించండి.
వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడి యొక్క రథోత్సవం చేయించండి. మీ జీవితంలో అనూఖ్యమైన మార్పులు వస్తాయి. అద్భుతంగా బాగుంటుంది. ఆ రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉంది. డోంట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. సో మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో ఒరిజినల్గా తెలుసుకోవాలంటే మాత్రం మీ పేరు రీత్యా ఈ రాశి ఫలాలు వింటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి మాత్రమే మీ ఒరిజినల్ రాశి బయటపడుతుంది. అది మీరు pradeepjoshi.com విజిట్ అవ్వండి. మీకు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అక్కడనే దొరుకుతాయి. పగడాల మాల అక్కడనే దొరుకుతుంది, ప్రవాళ గణపతి అక్కడే దొరుకుతుంది, అలాగే మీ జాతకం అక్కడే దొరుకుతుంది. అక్షయ తృతీయ బుకింగ్ కూడా మీరు అక్కడనే చేసుకోండి. అమ్మ యంత్రాన్ని తీసుకోండి, అంతా బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంది ధనుస్సు రాశికి, వ్యయము 8, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి 3 నెలలు మాత్రమే బాగుంది. మిగతా టైం అంతా కూడా దబిడిదిబిడే. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ప్రధానంగా జరిగేది ఏం తెలుసా? నెగిటివ్స్. గృహత్యాగం, ఇల్లు దూరం అవ్వడము, ఇల్లు తాకట్టు పెట్టుకోవడము, బంగారం తాకట్టు పెట్టుకోవడము, తర్వాత వెహికల్స్ ద్వారా దెబ్బలు తాకడము, తర్వాత కలహాలు ఎక్కువగా జరగడము, కోర్టు కేసులు, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏమున్నాయి అని అంటే ఎస్, సరికొత్త విషయాలు తెలుసుకోవడము, సరికొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడము, స్థాన మార్పు వల్ల కొత్త ప్లేస్లకు వెళ్ళడము, కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేయడము, తర్వాత జీవితం లోపల అనూఖ్యమైనటువంటి సంపద రావడము, ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఇదేందో ఈ సంవత్సరం గురుగ్రహం చాలా విచిత్రంగా ఏంటంటే 3 ఇండ్లలో సంచరించేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 4 నెలలు కానీ ఎక్కడో ఒక చోట అందరికీ అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. ధనుసు రాశి వారికి ఏంటంటే సంవత్సరం మొదలు అంటే ఈ జూన్ వరకు మీకు 7వ ఇంట్లో గురువు ఉన్నాడు. కాబట్టి సర్దుకోవాల్సిన టైం. అంటే ఏవైతే ఏమున్నాయో అనుభవాలన్నీ కూడా రాసుకోవడము, గత అనుభవాలన్నీ గుర్తు చేసుకోవడము, ఇకపై భవిష్యత్తులో ఏ తప్పు చేయకుండా అన్నీ చూసుకోవడము, అప్పులన్నీ తీర్చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇప్పుడే చేసేసుకోవాలి. అండ్ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడే చేసేసుకోవాలి. జూన్ లోపల పెళ్ళిళ్ళు చేసేసుకోండి. ఈ సంవత్సరం వైశాఖ మాసంలో కానీ, జ్యేష్ఠ మాసంలో కానీ పెళ్ళిళ్ళు చేసేసుకోండి ధనుసు రాశి వారు. ఇకపై మళ్ళీ వివాహ యోగానికి సంబంధించిన ఆటంకాలు ఎక్కువగా ఉంటాయండి ధనుసు రాశికి. కాబట్టి వివాహము ఈ సంవత్సరం చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి, శుభకార్యాలు చేసిన ప్రయత్నం చేసుకోండి జూన్ లోపల. జూన్ తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు గురుగ్రహం అష్టమంలోకి వెళ్తాడు. అష్టమంలోకి వెళ్ళిన గురువు ఏం చేస్తాడు అంటే పూర్తిగా మీకు జీవిత పాఠాలు నేర్పిస్తాడు. స్థాన మార్పు జరుగుతుంది, అవమానాలు పెరుగుతాయి, ఇష్టమైన వాళ్ళు ధిక్కరిస్తారు, మోసాలు జరుగుతాయి, డబ్బులు పోతాయి, వాహన ద్వారా ప్రమాదాలు జరుగుతాయి, మోసపోతారు, కీలకంగా మోసపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు మానసికంగా చాలా కృంగిపోతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ప్రేమ వైఫల్యం అనేది జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు గృహత్యాగం చేయాల్సి వస్తుంది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇల్లు తాకట్లోకి వెళ్ళిపోతాయి, బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది. ఏది నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 3 నెలల కాలంలో మొత్తం స్మాష్. ఒక్కసారి గాలి బుడగ పేలిపోయినట్టు టప్పని జరిగిపోతాయి అన్నీ కూడా. కాబట్టి ఆ 3 నెలలు తీర్థయాత్రలు చేయండి. ఎవరితో మాట్లాడొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి 3 నెలలు. తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు అదృష్టయుగం వస్తుంది. ఎప్పుడు? సింహరాశి లోపలి గురువు వస్తాడు కదా, నవంబర్, డిసెంబర్, జనవరి. సింహరాశి లోపలి గురువు రాగానే ఏమవుతుంది అంటే మీకు 7, 8, 9 భాగ్య గురువు వస్తాడు. భాగ్యం లోపలి గురువు అంటే సింహరాశి లోపలి గురువు అడుగు పెట్టగానే ధనుసు రాశి వారికి అదృష్టయోగం వస్తుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి, కొత్త అనుభవాలు జరుగుతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం ప్రారంభం చేసుకుంటారు, లాభాలు వస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు, మంచి గుడ్ న్యూస్లు అన్నీ ఉంటాయి. కాబట్టి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. జనవరి 24 వరకు లక్ టైం ఉంటుంది. జనవరి 24 దాటిందా మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చేంతసేపు దబిడి ఉంటుంది. మీరు 7 ఏళ్ల వరకు సంపాదించిన డబ్బంతా కూడా 4 నెలలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనుసు రాశి వారు తప్పకుండా జ్యోతిష్య పండితుని సంప్రదించండి. సొంత పైత్యాలు,
మీ మీద మీకు రుద్దుకోకండి. అండ్ మీ సొంత డైరీలో మీరు అబద్ధాలు రాసుకోకండి. నిజాయితీగా ఉండండి. మీకు మీరు నిజాయితీగా ఉండండి, వేరే వాళ్ళకి నిజాయితీ అవసరం లేదు. మీకు మీరు నిజాయితీగా ఉండండి, అనుకున్న పనులు చేసుకోండి, తప్పకుండా అంత బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు దైవారాధన చేయాలి అని అంటే ఈ సంవత్సరం ద్వారకకి వెళ్ళండి. ద్వారక అంటే శ్రీకృష్ణుడి యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళండి. ద్వారకకి వెళ్ళండి, సోమనాథ్ వెళ్ళండి. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకోండి. అక్కడ ఒక 3-4 రోజులు ఉండండి. కృష్ణుడికి ప్రదక్షిణ చేసుకోండి. సోమనాథ్కి వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్గా 4వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి తప్పకుండా శని శింగ్నాపూర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణ చేసుకోండి. ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఎక్కడైనా సరే అశ్వత్థ వృక్షాన్ని ప్రతిష్టాపన చేయండి. శమీ వృక్ష ప్రతిష్టాపన చేయండి. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. మీ పొలంలో కానీ ఎక్కడైనా సరే జమ్మి చెట్టు పెట్టండి. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు అక్షయ తృతీయ లేదా ధనత్రయోదశి రెండిట్లో ఏదైనా ఒక చూస్ చేసుకోండి. ధనత్రయోదశి మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఆ 3 నెలల కాలం ఏది నవంబర్, డిసెంబర్, జనవరిలో సింహరాశిలో గురువు ఎంటర్ అయినప్పుడు భాగ్య గురువు మీకు యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి మీకు అక్షయ తృతీయ కన్నా నేను ధనత్రయోదశి ప్రిఫరబుల్ చెప్తున్నాను. ధనత్రయోదశి మహాలక్ష్మి యాగం చేసుకోండి, యోగ సిద్ధి కలుగుతుంది. బట్ రెండూ చేసుకున్న సంతోషం. మీ దగ్గర ఆర్థికంగా బాగా ఉన్నారు అంటే అక్షయ తృతీయ, ధనత్రయోదశి 2 యాగాలు చేసుకోండి, అంత బాగుంటుంది. మీరు ఈ సంవత్సరము ధరించవలసినటువంటి మాల ఏమిటంటే కనుక వారాహి అమ్మవారి యొక్క మాలను ధరించండి. వారాహి మాలను ధరించండి. అలాగే ప్రవాళ గణపతిని కూడా పూజించండి. ప్రవాళ గణపతి దొరుకుతుంది మన శ్రీచక్ర పీఠంలో. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పట్టుకోండి. ప్రతీ నెల అంటే వచ్చే సంవత్సరము గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేంత వరకు మీరు ఏం చేయండి అంటే సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోండి. గణపతి ఆరాధన చేయండి. మీకు ప్రవాళ గణపతిని మేము పంపిస్తాను మా శ్రీచక్ర పీఠంలో. నా pradeepjoshi.com వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి. మీకు వరాహిమాల దొరుకుతుంది, అలాగే ప్రవాళ గణపతి కూడా దొరుకుతుంది. ఆర్డర్ చేసుకోండి. చక్కగా నిత్య పూజ చేసుకోండి. రోజు ఓం గం గణపతయే నమః రోజు 5 నిమిషాలు గణపతిని తీసుకోండి. ఒక పళ్ళెంలో, రాగి పళ్ళెంలో గణపతిని పెట్టండి. ఓం గం గణపతయే నమః అని అభిషేకం చేయండి. పాలతోటి అదేవిధంగా మంచినీళ్ళతో అభిషేకం చేయండి. గణపతిని చక్కగా తుడవండి. మందార తైలం అని కూడా దొరుకుతుంది. ఆ మందార తైలంకి చక్కగా కాటన్ తోటి గణపతికి చక్కగా తైలం పూయండి. పూసి గణపతి గంధము కుంకుమ పెట్టి ఇంత అక్షంతలు వేసి గరిక పెట్టి రోజు ఇన్ని పుష్పాలు పెట్టి స్వామివారికి పూజ చేయండి. కానీ ప్రతి మంగళవారము పారిజాత పుష్పాలతో లేదా మందార పుష్పాలతోటి ప్రవాళ గణపతికి పూజ చేయండి. ధనస్సు రాశి వారికి ఇంకా తిరుగుండదు. నేను చెప్పిన పని చేయండి, బాగుంటుంది. భగవంతుడిని నమ్మండి, ఓపికగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, రీసెర్చ్ చేయండి, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి, యోగ సిద్ధి కలుగుతుంది. కానీ ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి స్థాన మార్పు మంచిదే. మీరు మండల కేంద్రాల్లో ఉన్నా, జిల్లా కేంద్రాల్లో ఉన్నా, మెట్రోపాలిటన్ సిటీస్కి వద్దామన్నా, లేదంటే జిల్లా కేంద్రాలకు వెళదామన్నా, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళదామన్నా, అద్దె ఇల్లు ఈ ఇల్లు మార్చి ఇంకో ఇంటికి వెళ్దామనుకున్నా మంచిదే. ఎప్పుడు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో స్థాన మార్పు చేయండి, మంచి జరుగుతుంది. తర్వాత స్థాన మార్పు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎవరైనా తమ పల్లెటూరులో నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుదామని, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై ఇలా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు బాగుంటుంది. అండ్ మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటే ఈ రాశి ఫలాలు వినండి. లేదు అంటే pradeepjoshi.com విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి. చక్కగా మీ జాతకం మొత్తం మీకు PDF మేము పంపిస్తాము. ప్రవాళ గణపతి కూడా అక్కడనే ఆర్డర్ చేసుకోండి. వరాహిమాల అక్కడనే ఆర్డర్ చేసుకోండి. అక్షయ తృతీయది కూడా, లేదా ఈ మీరు యజ్ఞయాగాదులు ఏమున్నా నా వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి. అందరూ బాగుండండి, చక్కగా దైవ దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు దర్శించుకోవలసిన దైవము ఆల్రెడీ చెప్పాను, అక్కడికి వెళ్ళండి. కృష్ణ పరమాత్ముని ధ్యానం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్, బాగుంది.
ఆదాయం 5, ఈ సంవత్సరం సంపాదన తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యయం 11, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా తిరగడం ఎక్కువగా ఉంటుంది, టూర్లు చేస్తారు, ఎక్కువగా తిరుగుతారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏంటంటే టూర్లు ఎక్కువగా తిరుగుతారు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అది కొంటాను, ఇది కొంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అన్నీ తిరుగుతారు. ఏ పనులు జరగవు, అన్ని విఘ్నాలు అవుతానే ఉంటాయి. ముఖ్యంగా అప్పుల పాలవుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి రుణం, విపరీతమైన రుణం అవుతుంది, అప్పుల పాలవుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో 6వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి గురువు 6వ స్థానంలో ఉంటే శత్రు విఘాతకుడు అవుతాడు, రుణ విఘాతకుడు కూడా అవుతాడు. అంటే శత్రువుల్ని దూరం చేస్తాడు, అలాగే రుణాన్ని కూడా దూరం చేస్తాడు, మంచిదే. తర్వాత 7వ స్థానం లోపల గురువు వస్తాడు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 7వ స్థానం గురువు వస్తాడు. ఇది మంచి టైం అండి మకర రాశి వారికి. ఇది ఆదాయం సమయము, కష్టపడే సమయం, సూపర్ టైం. ఈ టైంలో మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు శనిగ్రహం వల్ల ఏమి ఇబ్బందులైనా ఏవైనా సరే, అంటే గత 7.5 సంవత్సరాలుగా మీ లైఫ్ టైంలో జరిగిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక న్యూ రెజిమీ వస్తుంది, గుడ్ టైం వస్తుంది. సో మకర రాశి వారికి లైఫ్ టైం ఆపర్చునిటీ వస్తుంది ఈ సంవత్సరము. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి, జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని సంప్రదించండి. ఇప్పటి వరకు జీవితంలో జరిగిన పొరపాట్లు, తప్పులు అన్నీ సరిదిద్దుకొని సరికొత్తగా జీవితం మొదలు చేసుకోండి. మకర రాశి వారు మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు సౌభాగ్య యోగ సిద్ధి ఉంది, మంచి టైం ఉంది. వివాహం చేసుకోవడం, శుభకార్యాలు చేయడం, వ్యాపారాలు చేయడం, స్థాన మార్పుల ద్వారా కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేసుకోవడం, ఏదైనా సరే పట్టిందల్లా బంగారం మకర రాశికి. కానీ అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోండి, ప్రపంచానికి కనబడకండి, ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్ళండి, నిదానంగా ఉండండి. ఎందుకోసమంటే అష్టమ గురుడు వస్తున్నాడు సింహరాశి లోపలికి. అష్టమ గురుడు అతిచారుడు అయితే ఆరోగ్య భంగం జరుగుతుంది, మానసిక రోగాలు జరుగుతాయి, హృద్రోగాలు వస్తాయి, స్థైర్యం కోల్పోతారు, మోసపోతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి మంచి మిత్రుల్ని కల్పిస్తాడు. తర్వాత మీకు రియలైజ్ చేస్తాడు మీరు ఏది రైట్ ఏది రాంగ్ అని రియలైజ్ చేపిస్తాడు. కానీ 2వ స్థానంలో ఉన్న రాహు మాత్రం ధన నష్టం కలిగిస్తాడు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి. మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి మళ్ళీ గోదావరి పుష్కరాలు ప్రారంభమైనంతసేపు మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము రాహుకాలములు అంటే 3 నుంచి 4:30 మధ్యలో రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. అమ్మవారికి 11 దీపాలు వెలిగించి ఖడ్గమాల స్తోత్రం చదవండి. ఇలా 18 వారాలు చేసుకోండి, అంత బాగుంటుంది మకర రాశి వారికి. మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీకు యోగ సిద్ధి కలగాలి అంటే మీకు కర్కాటక రాశి లోపల గురువు ఎంటేటప్పుడు మీకు లక్ వస్తుంది. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలలు లక్ ఉంటుంది. కానీ ఆ లక్ను మీరు పరిశీలించాలంటే ఏం చేయాలి? అమ్మ అనుగ్రహం కావాలి కదా. కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. ఆ యాగం చేసుకోవడం వల్ల యంత్రం దగ్గర పెట్టుకోండి, ఆ యంత్రానికి ప్రతిరోజు ధ్యానం చేసుకోండి, మీ జీవితం అద్భుతంగా వెళుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ సంవత్సరం మీరు ధరించవలసినటువంటి మాల కూడా చెప్తాను. విశేషంగా రుణ విముక్తి మాలను ధరించండి. అదే మనకి పగడాల మాల దొరుకుతుంది, పగడాల మాలను ధరించండి. ప్రవాళ గణపతికి నిత్య పూజ చేయండి. ప్రతి మంగళవారము గణపతికి పారిజాత పుష్పాలతో పూజ చేయండి. ప్రవాళ గణపతి మన వెబ్సైట్లో దొరుకుతుంది, pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ప్రవాళ గణపతి దొరుకుతుంది. చక్కగా ఆర్డర్ చేసుకోండి. ప్రదీప్ జోషి ఏదైనా చెప్తున్నాడు అంటే అది అద్భుతంగా రీసెర్చ్ చేసే పెడతాడు. అక్కడ మీరు డబ్బుల గురించి ఆలోచించద్దు, మీరు నష్టపోయే దానికన్నా ఎక్కువగా లాభమే వస్తుంది. సో ఇక్కడ మీరు చక్కగా తీసుకోండి, దేవాలయ నిర్మాణాలకు సహాయం చేయండి మా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల. అలాగే జాతకం కూడా ఆర్డర్ చేసుకోండి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా అసలు మీది ఏ రాశో మీరు తెలుసుకోండి. దాని ప్రకారంగా మీది మకర రాశా లేకపోతే ఏ రాశోనో చూడండి, దాని ప్రకారంగా రాశి ఫలాలు చూసి చెప్పినట్టుగా జీవితాన్ని సరిదిద్దుకోండి. ఒకటే, మన జీవితంలో ఏదైనా మనకు తెలుసో తెలియకో ఏదో మిస్టేకులు జరుగుతాయి.
వాటిని సరిదిద్దుకొని సరికొత్తగా జీవితాన్ని మొదలు పెట్టడమే మనం నేర్చుకోవాలి. మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. జీవితాన్ని సరిదిద్దుకుంటే మనం మిత్రులం, జీవితాన్ని సరిదిద్దుకోకుండా అదే మెంటాలిటీతోటి వెళ్తే మనకు మనం శత్రువులు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అయితే మకర రాశి వారు మాత్రం అక్షయ తృతీయ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మహాలక్ష్మి యాగం చేసుకోండి. సర్వే జన సుఖినో. కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఖర్చులు అధికమవుతాయి. సమయం అంత అనుకూలంగా లేదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు, ఎవరికి బాగాలేదు అని అంటే అది కుంభరాశి. మీకు ద్వాదశ స్థానంలో మీకు జన్మక్షేత్రం లోపలికేమో రాహు వచ్చి కూర్చున్నాడు. రాహు జన్మక్షేత్రంలో ఉంటే పిచ్చోని చేసేస్తాడు. అసలు ఏది ఎవడి మాట విననివ్వడు. అంత అహంకారంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. నచ్చిన ఏది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఎవరితోటి రిలేషన్షిప్ పెట్టుకోరు, అందరినీ ధిక్కరిస్తారు, అహంకారం పెరిగిపోతుంది. ఏం చేస్తారో మీకు తెలియదు. అసలు నేనా ఇట్లా అన్నది అని మీరే తర్వాత ఆశ్చర్యపోతారు. అట్లుంటుంది మీ పరిస్థితి. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు కుంభరాశి వారికి. సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయిపోతారు. అదేవిధంగా విచ్చలవిడిగా ధనం ఖర్చు చేస్తారు. అండ్ క్రైమ్ వైపు వెళ్ళడానికి మైండ్ ఫోకస్ జరుగుతుంది. ఏదైనా చేద్దాం, ఏదైనా పోనీ, ఏదైనా కానీ అంటే అదొక రకమైన మైండ్ సెట్గా తయారైపోతుంది కుంభరాశి వారికి. సో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మ రాహు ఏం చేస్తాడు అంటే ప్రతిబంధకుణ్ణి చేస్తాడు, జీవితకాల ప్రతిబంధకాన్ని చేస్తాడు, విపరీతమైన లస్ట్ క్రియేట్ చేస్తాడు. తొందరపడి రాంగ్ పర్సన్స్ తోటి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు, ఏడుస్తారు. చెప్తున్నా, కుంభరాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఒక జ్యోతిష పండితుని సంప్రదించండి. చాలా కంట్రోల్గా ఉండండి. ఒక సైకియాట్రిస్ట్ని కూడా కంట్రోల్ అవ్వండి, సంప్రదించండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు విఘ్నులతోటి మాట్లాడండి. కుంభరాశి వారు మీకు ధనం కూడా బాగా వస్తుందండి. ఇది ఉంది మరి డబ్బు రాదా అంటే కాదు, డబ్బు వస్తుంది. పంచమ గురుడు కదా, జూన్ వరకు మీకు డబ్బులు ఇస్తాడు. కానీ 6వ స్థానం లోపల గురువు వస్తాడు కదా, అప్పుడు మిమ్మల్ని మొత్తం తిప్పలు పెడతాడు. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మిమ్మల్ని మొత్తం తిప్పలు పెట్టి అప్పుల పాలు చేసి కింద మీద కూర్చోబెట్టేసి మొత్తం ఒక దిక్కుమాన రిలేషన్షిప్లో పెట్టేసి ఒక కమిట్మెంట్లో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. శని మెయిన్గా అప్పుడు గురుడు అనుగ్రహించినంతసేపు శని ఏమన్నాడు, గురుగ్రహం జరగగానే శని పట్టుకొని పిండెత్తాడు. ఇంకా ఏళ్ళనాడు శని ప్రభావం గట్టిగా పడుతుంది ఈ 5 నెలలు కుంభరాశి వారు. కాబట్టి ఈ 5 నెలల పాటు మంచి మిత్రుడి ద్వారా మంచి జ్యోతిష్య శాస్త్ర పండితుల్ని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ పండితుని సంప్రదించండి. ఎందుకోసమంటే మొన్న మధ్యనే నాకు ఒక అనుభవం చెప్తున్నాడు. ఒక క్లయింట్ ఇట్లనే ఒక అమ్మాయితోటి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అమ్మాయితోటి దాదాపు 3 నెలలు మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకో నా వీడియో చూశాడు. వాడి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో వాడి పుణ్యం. నా వీడియోలు చూసి, గురూజీ ఇట్లా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు జాతకం కలుస్తుందా లేదా చెప్పండి, మా అమ్మ మీరు ఓకే అంటేనే పెళ్లి చేస్తానంది, లేకపోతే లేదని చెప్పిందనంటే సరేరా నేను చూస్తానని చెప్పి జాతకం చూసి, ఒరే ఈ అమ్మాయి జాతకం ఏమీ బాగాలేదురా, నీకు సెట్ అవ్వదు, నువ్వు అమ్మాయికి ఇప్పుడే నువ్వు మాట్లాడడం బంద్ చేయరా అని చెప్పి క్లియర్గా చెప్పా. లేదు గురూజీ నేను రెమెడీ చేసుకుంటాను, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టము, నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అన్నీ చెప్పాడు. చెప్పినా కూడా నేను చెప్పా వద్దు, సరే ఒక 2 నెలలు ఆగు, నేను ఒక రెమెడీ చెప్తాను, 2 నెలలు నీ టైం బాగాలేదు అప్పటిదాకా కామ్గా ఉండు అని చెప్పా. 2 నెలల్లో తెలిసిపోయింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, వాడి ఫ్రెండ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. సో ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంది, ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడికి ఎక్స్ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడికి ఎక్స్ ఫ్రెండ్, ఇద్దరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిందనమాట. సో వీడితో మాట్లాడి వాడు అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట, థ్యాంక్స్ గురూజీ మీరు నా జీవితం కాపాడారు. సో నాకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, నేను ఒకటి జీవితం కాపాడాను అని చెప్పి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో కుంభరాశి వాడు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయడానికి పనికిరాదు. అండ్ 2 వీలర్స్ అసలు డ్రైవింగ్ చేయకండి కుంభరాశి వారు. ఈ వర్షాకాలంలో దెబ్బలు దాకే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఏంటంటే కుంభము, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి లోపలికి గురువు ఎంటర్ అవుతూనే మీకు జలగండాలు ఉంటాయి. కాబట్టి వాటర్ ఫాల్స్ జోలికి కానీ ఎక్కడికి వెళ్ళకండి.
తర్వాత ఒక 3 నెలలు మళ్ళీ లక్ టైం ఉంటుంది. ఎప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు లక్ టైం ఉంటుంది. ఆ టైంలో మీకు ఏది చేసినా కలిసి వస్తుంది, బాగుంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోండి, శుభకార్యాలు చేయండి, గృహప్రవేశాలు చేసుకోండి, బాగుంటుంది. కానీ మళ్ళీ జనవరి తర్వాత గోదావరి పుష్కరాల వరకు మళ్ళీ బ్యాక్ టైం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ సంవత్సరం ఒక మెంటర్ని పెట్టుకోండి, ఒక కౌన్సిలింగ్ మెంటర్ని పెట్టుకోండి, బాగుంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈ సంవత్సరం మీరు ధరించవలసినటువంటి మాల మయూరమాలను తప్పకుండా ధరించండి, బాగుంటుంది. అలాగే గణపతి పూజ రెగ్యులర్గా చేయండి, ప్రవాళ గణపతి పూజ చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి అమావాస్య 5 నెలల పాటు ప్రతి అమావాస్య మా శ్రీచక్రపీఠంలో బగళాముఖి పూజ జరుగుతుంది. తప్పకుండా బగళాముఖి పూజకు అటెండ్ అవ్వండి. మీకు ఈ సంవత్సరం కుంభరాశి వారికి అక్షయ తృతీయ మీకు అలో లేదు, అదేవిధంగా ధనత్రయోదశికి మీకు అలో లేదు. మీరు 5 నెలలు బగళాముఖి వేసుకోండి అని చెప్తాను కుంభరాశి వారు. బగళాముఖి అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి. హరసిద్ధి మాత అమ్మవారి దేవాలయంకి వెళ్ళండి. వీలైతే అక్కడ హరసిద్ధి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసుకోండి, అంతా బాగుంటుంది. అండ్ మీ యొక్క జన్మ నక్షత్రం ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ జాతకం మీ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరికి మీ జాతకం మీ దగ్గర ఉండాలి. కాబట్టి అందరికీ నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను. మీరు pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ నా వెబ్సైట్లోనే దొరుకుతాయి. మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోండి. మీ యొక్క ఒరిజినల్ జాతకాన్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది. దాంట్లో మీకు కలిసి వచ్చే నంబరు, దశ, దిశ, మంత్రము, యోగము, ఎన్ని యోగాలు ఉన్నాయి, ఏ టైం కలిసి వస్తుంది, ఏ టైం కలిసి రాదు, అన్ని డీటెయిల్స్ మీకు డీటెయిల్గా ఉంటాయి. జస్ట్ 2500 రూపాయల్లో ఉంటాయి. కాబట్టి ఆర్డర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవ్వరి ద్వారా మోసపోవద్దు, సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి ఆదాయం 11, వ్యయము 8, రాజపూజ్యం 5, అపమానం 6. ఏలినాటి శని మీనరాశి వారికి గుండెల మీద ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు, విపరీతమైన దుఃఖ పెడతాడు, బాధ పెడతాడు. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని ఉన్నా కానీ మీకు 5 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహం, 5 నెలలు కాదు, 5 తర్వాత 9 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహము ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి విముక్తి, కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం ఉంది. కాబట్టి ఆదాయం బాగా ఉంటుంది. వ్యయము ఎంత ఖర్చు పెట్టినా దానివల్ల మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరము చక్కగా ల్యాండ్లు, భూములు కొనవచ్చు, ఏదైనా సరే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. అది కూడా జూన్ తర్వాతనే. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు గురుగ్రహము పంచమ స్థానానికి వస్తాడు. పంచమ గురుడు బుద్ధికారకుడు, సిద్ధికారకుడు, యోగకారకుడు అవుతాడు. సంతానం వల్ల మంచి జరుగుతుంది, సంతానానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సో మంచి జరుగుతుంది మీకు. 5వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి 5 నెలల పాటు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మళ్ళీ గురువు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే 6వ ఇంట్లోకి వెళ్తాడు, సింహరాశికి వెళ్తాడు. మళ్ళీ అప్పుల పాలు చేస్తాడు, మళ్ళీ మోసాలు అయిపోతాయి. అప్పుడు శని మళ్ళీ తన స్ట్రాంగ్ తీసుకొసుకుంటాడు. మళ్ళీ మీ గుండెల మీదకి వస్తాడు, కళ్ళీలు పెడతారు, బాధలు వస్తాయి, మోసపోతారు, ఇబ్బందులు వస్తాయి, నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెగిటివ్స్ ఉంటాయి. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ గురువు అనే బ్లెస్సింగ్స్ వస్తాయి కాబట్టి బాగుంటుంది. కాబట్టి మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి. జూన్ వరకు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, తిరగండి, తీర్థయాత్రలు చేయండి, రీసెర్చ్ చేయండి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. ఒక మంచి అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎక్కువగా లా వీడియోస్ చూడండి, ల్యాండ్ డిస్ప్యూట్లే ఏంటి ఏం కదా. ఎందుకోసం అంటే మీరంతా లీగల్లో ఇరుక్కుంటారు, ఇప్పుడంతా కూడా లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కుంటారు. కాబట్టి లీగల్ డిస్ప్యూట్ జోలికి వెళ్ళకండి. అండ్ క్రైమ్ మెంటాలిటీ వస్తుంది, ఈజీ మనీ సంపాదించాలి అనే ఆలోచన వస్తుంది. ఈజీ మనీ మంచిది కాదు, ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. ఓకే, ఈజీ మనీ ఎంతగా మిమ్మల్ని సంపాదింపజేస్తుందో అంత మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది. సో మీ మైండ్ని కష్టపడాలి, కర్మ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలన్న మెంటాలిటీని మీ మైండ్కి సెట్ చేసుకోండి, అది మీకు మంచిది. నేను అందరిలాగా రాశిఫలాలు చెప్పను, అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ తెలుసు కదా, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు చెప్తాను, అది చేసుకోండి సరిపోతుంది. సో మీ మైండ్ సెట్ని ప్రిఫరబుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీన రాశి వారు ఒక లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. పొద్దున్నే
5-6 గంటలకు లేవాలి, ఒక గంటన్నర సేపు వాకింగ్ చేయాలి, యోగా చేసుకోవాలి, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, 9 గంటలకల్లా పనికి వెళ్ళిపోవాలి, 5 గంటల వరకు పని 5-6 గంటల వరకు పని కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం పూట ఇంత యోగా ధ్యానం చేసుకోవాలి, కడుపు నిండా తినాలి, పడుకోవాలి, అంతే. నో మొబైల్స్, నో డిస్కషన్స్, నథింగ్. ఫోకస్ ఆన్ ఓన్లీ మనీ, నాట్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు జూన్ వరకు ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేసుకోండి. జూన్ నుంచి మాత్రం ఎర్నింగ్ మీదనే ఉండాలి, డబ్బులు సంపాదించడం మీద ఉండాలి, పని మీదనే ఉండాలి. ఫోకస్ ఆన్ లర్నింగ్ అండ్ ఎర్నింగ్, దీని మీదనే ఉండాలి. సో జూన్ టు అక్టోబర్ ఒక టైం, నవంబర్, డిసెంబర్, జనవరి ఏమో తీర్థయాత్రలు, దైవ తీర్థయాత్రలు పెట్టుకోండి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయిన సేపు మళ్ళీ ఎర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాశి ఫలాలు ఏందో చెప్తాను. ఆ టైం వరకు నేను చెప్పినట్టుగా ఇలా సిస్టమేటిక్గా మీ లైఫ్ టైం ప్యాటర్న్ చేసుకోండి. ఆరోగ్య విషయం నష్టమవుతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ 2 వీలర్ డ్రైవింగ్ చేయకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము ఎక్కువగా కేసులలో ఇరుక్కుంటారు, లీగల్ ప్రాబ్లమ్స్ మీన రాశి వారికి ఉన్నాయి కాబట్టి లీగల్ డిస్ప్యూట్లో నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఒక అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి మీనరాశి వారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి జూన్ వరకు. జూన్ తర్వాత పెట్టుబడులు పెట్టేటివి సానుకూలంగా ఉంటాయి, కాకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. చంచల స్వభావం వద్దు, తొందరపాటి నిర్ణయంలో ఏమీ చేయకూడదు. మీనరాశి వారు ఈ సంవత్సరం ధరించవలసిన మాల మయూరమాల తప్పకుండా ధరించండి. అలాగే ఈ సంవత్సరము తప్పకుండా డిసెంబర్లో ఆ టైంలో అయ్యప్ప దీక్ష స్వీకరించండి. అయ్యప్ప దీక్ష స్వీకరించి తీర్థయాత్రలు చేయండి. చక్కగా కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకన స్వామివారి దర్శనం చేసుకోండి, పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇలా ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూ శాస్త అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. దానివల్ల మీకు అన్ని సమస్యలు దూరం అవుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కోపం బాగా తగ్గించుకోండి. ఏ మాట మాట్లాడేటప్పుడైనా ఒక 10 సంఖ్య అనుకొని తర్వాత ఆ మాట మాట్లాడండి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని దాని మీద మాటలు మాట్లాడండి. ఈ విధంగా ఎంత యాక్టివ్గా ఉంటే ఈ సంవత్సరం మీన రాశి వారికి అంత మంచిది. ఎంత మొబైల్ పట్టుకొని ఎంత డిప్రెషన్లో ఉంటే అంత సర్వనాశనం మీన రాశికి. సో మొబైల్ని దూరం పెట్టండి, యాక్టివ్గా ఉండండి, బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి, వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, బాగుంటుంది. యూకేకి వెళ్ళకండి ఎవరు. సో ఇది మీన రాశి వాళ్ళకి చెప్పేది. మీకు పరిహారం ఆల్రెడీ చెప్పాను, దర్శనం చేసుకున్న దేవాలయాలు కూడా చెప్పాను. కాబట్టి మీరు శ్రీచక్ర పీఠానికి వచ్చి మీరు 5 నెలల పాటు బగలాముఖి పూజ చేసుకోండి. ప్రతి అమావాస్య బగలాముఖి పూజ చేసుకోండి. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోండి, ప్రవాళ గణపతి తీసుకోండి, బాగుంటుంది. అయితే మీరు యాగం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ, మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాంతో మీ లైఫ్లో బాగుంటుంది, ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. మయూరమాలను ధరించండి, ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. అండ్ అందరికీ రాశి ఫలాల్లో చెప్పేటప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ నేను వేసుకున్న కృష్ణ స్ఫటిక మాల వేసుకోండి. నరదృష్టి నుంచి కానీ, ప్రేత బాధలు కానీ, ఏ దృష్టి బాధలు కానీ అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ ఇన్ వన్ మాల కృష్ణ స్ఫటిక మాల. ఇది అందరూ ఎప్పుడూ ధరించవలసిన మాల కృష్ణ స్ఫటిక మాల. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీది ఒరిజినల్గా ఉంటేనే నేను చెప్పే జాతకాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి, జాతకం కూడా దొరుకుతుంది. జాతకం ఆర్డర్ చేసుకోండి. మీ జాతకంలో మీకు అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే టైము, వారము, ఏ టైం బాగుండదు, ఏ వారం బాగుండదు, ఏ సంఖ్య బాగుండదు, అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. అవి మీరు హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని మీ PDF హోరోస్కోపు మీకు దాదాపు 11 భాషల్లో ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఆర్డర్ చేసుకొని చక్కగా చదువుకోండి, సంతోషంగా ఉండండి, తొందరపడకండి, హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే.